ఫ్రెండ్స్ మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. పుట్టల నాగన్న పుట్టిన మరి పక్షులు పుట్టినాయి. ఈ పుట్టలో ఉన్న నాగన్న గుడ్డ అయితే కరకతావుతుంటే పక్షి పిల్లలు అయితే పక్షి మింగుతాడు. ఒకనాడు పెద్దరాజు వండుకుంటే 2 పక్షి పిల్లలు ఎట్లనో దక్కిపోయినాయి. ఆ పాము పైన చెట్టు ఎక్కుతాను. ఆ లతలాంటి ఆకుల మీద పక్షి రెప్పలు రాని పక్షులు ఆడి ఏడుతాడు. వాటి కన్నీరు వచ్చి పెద్దరాజు మీద ఏదో మీద పడ్డాయి. ఈ కన్నీరు ఎక్కడ పెద్దరాజు చూస్తే పాము చెట్టు ఎక్కుతాను. వారి పచ్చడి తినకుండా దిగరా నాగన్న అన్నట్టు పెద్దరాజు. నేను దిగరన్నది నాకు సర్పం. పెద్దరాజుకు రారాని కోపం వచ్చింది. గొడ్డలతో నాగన్న ప్రాణం తీసిండు. అప్పుడు ఆ తల్లి పక్షులు వచ్చి అన్నయ్య అయ్యా ఒకడు నాగడికోలు అయితేనే ఒకడు కొట్టుకపోతాడు, కానితోనే ఓమండ కొట్టుకపోతాడు, మంత్రి ముందు అయితేనే ఒకడు కొట్టుకపోతాడు. మాకు నీడ లేకుండా చేస్తారు. ఈ మరి నీ పేరు చేసుకో పెద్దరాజు ఎవడు కొట్టకుండా అన్నయ్య అలనాడు పక్షులు రాంగా అంటే ఆకాకు రాసింది ఇట్లు ఎర్రగొల్ల పెద్దరాజు మర్రి. ఈ మర్రిని ఎవడు కొట్టామని ప్రాణ బతకని అని వాడు ఆకాకు రాసింది అన్నాడు. అందుకని ఇవాళ మీరు మర్రి కొట్టి మర్రి పోటు చెప్పి మర్రికి నిప్పంటి పెట్టినట్టు ఆ మర్రి మనం కొట్టాలి. మనం కొడితే పెద్దరాజు ఉరికేస్తాడు. మా మర్రిని ఎందుకు కొట్టావురా అని వాడంటాడు. భూషినికే మా మర్రి మీద బతికి వచ్చి ప్రాణం తీసావురా భూషినికే అని మనం అంటాం. అదొక అక్కడ ముద్రతో ఉన్నది అలకదా కోరికి మీరు ఐవనాలు పోతారా? నేను పోతా. నాకు ఒక 300 మందిని ఇర్రి వాళ్ళని చేపించగాని అడుకుంటాడు కాదు సూపర్వైజర్ అదే ఇప్పుడు జుపాక సుదర్శన్ రెడ్డి బ్రిడ్జిలు బట్టి పోపి తన కింద కాంట్రాక్ట్ కింద చేపించేవాడి బిడ్డ 300 మందిని మాత్రం పిలిపించాను. ఈ మందిని తీసుకొని పోయి బిడ్డ నువ్వు సరే 300 మందిని తీసుకొని అవుతాడు. అక్కడ మరి గాడికి వచ్చాడు. అరే బిడ్డ ఈ మరిని కొట్టుంది మరికి నిప్పండి పెట్టుంది దొంగలు ఎక్కడ నా పెద్దది ఇట్లా నా గొల్లుడు వస్తాడా నేను ఎత్తు గుండె ఉండి ఎత్తుకుంటూ ఆ గుండె ఉండి చూస్తా చూడు ఎవరు వస్తాడా చూడు గొల్లోని దేవరా గొప్పైన దేవరా ఎవరి కళ్ళ చూసినా భయపడ్డారు. ఏడ్చాడు ఏడ్చాడు సత్యం మర్రి గొడ్డలు వేసినాడు ఏడ్చాడు సత్యం. ఆ సంగతి మునిముని కవుతులకి మునిముని కవుతూ కూర్చున్నారు. వారి కైకి కట్టి మర్రి కొట్టు అంటే చూస్తారని వాళ్ళు లంచ కొడుకున్నారా? వారి అడుగులాడా కొట్టవేవరు వారు ఏడుతున్నా పోడా మర్రి కొట్టవేవరు వారు రాంగ్ అంచి కదరు. ఓ మా గుడుకుడుకు పువ్వు కావాలి, మాకు పప్పుచారు పొక్కల పోతలేదు, మాకు చికెన్ అండుర్రి అంటే వారు మర్రి కొట్టారు వాళ్ళు అంత కొడుక ముందుతారు అని ముని మునికి అవుతున్న వాళ్ళ వేడికి వచ్చిండు. అబ్బ సత్తిన అన్నాడు ముని మునికి అవుతుడు. అది అన్నడుతోటే వీని ముడ్డి చెరకొని మొత్తం వేసుకున్నాడు. ఇక పప్పు చారు కంటే పలసగా లంచ కొడుకు పప్పు చారు ఇంకా బతకారా అంత గలీది కంపు వాసన వస్తుంది. కంపు వాసన వస్తుంది. వచ్చిండు
ఏడాది నువ్వు వేరే పని అయిందా అయింది కొడుకు అల్లుడా ఓ చిల్ల కొడుకు అయిందా అయింది వాసన ఎవరు మరి ఎవర్రా అయింది అయిందంటే మరి అయిందా అని వీళ్ళు అడుగుతారు వాడు అయిందంటే నా పని అయిందని వాడు చెప్తారు కానీ తాను చేయలేరు కానీ బిడ్డ మరి ఇక్కడికి ఎరగోలని చచ్చడా ఏ రాలే చూడరా వాడు ఆజ్ఞ దొరుకుతుంది కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తారు ఏ మీరు దొరుకుతారు కుక్క పీరు మనుషుల పీరు సార్ వాసన అయ్యనే దేవుడా మా మావాళ్ళందరూ తాను చేయక చెప్పమన్నారు మా వారింటి కట్టిండు మావయ్య హౌస్ పెద్దగా ఉన్నది తాను చాలా లేటే తరగతి వాడు హౌస్ దిగిండు అంత బలిపెట్టి అయిపోయింది మీరు 300 మందిని ఇచ్చారా గొల్లూరు దారు గొప్ప దారు వాడు మరి మీద కావాలి పెట్టి కావాలి పెట్టి అన్నది కథ ఇక్కడ పంపు పాయగా మొత్తం చాలా ఒక్కసారి అక్కడ ఎప్పుడు అన్నదో ఇక్కడ మరి దారి ఉన్నంత చెప్పుతాను కొట్టే మనకు గొల్లూరు పెట్టగా దానికి దావరని పెట్టిండు కానీ వాడు ఇప్పటి వరకు దానికి ఆగారం పెట్టలే దావరం వేసుకోవాలంటే 7 పుట్ల కొరణ వండాలి 7 తెలపేలు పోయాలి 7 పక్కన సారం మొక్కేది ఉంటే అది తింటే లేచిపోతున్నారు సరే పర్వాలేదని 7 తెలపేలకు వచ్చారు 7 పుట్ల కొరణ వండింది 7 పక్కన సారం మొక్కింది దీపం పెడితే గొల్లూరు దేవర గొప్ప దేవర సూచన ఎర్రగొల్లడు పెట్టగా పెట్టిన వాడు ఇంత అరణకి ఇంత పరిగణ మన్నెపల్లి సూచన ఎంత మంచోళ్ళని అరరంట వచ్చి ఎడవచ్చి ఆ జిట్టుగుమ్మ కింద దొరగొట్టి ఆ మంట బుక్క పెట్టింది మనిలిగా మరిని కొట్టుకోమని మరినిగా లేచిపోయింది మనిలుడిగా మరి కొడతా ఉన్నారమ్మా కొడతారు మరి కొడలేపుతారు మరికి నిప్పండి పెట్టినారు రెప్పలొచ్చిన పొద్దునేమో లేచిపోతాను రెప్పలు రాని పత్తులు ఆ మంటలు పడి చచ్చిపోతానయా ఇక ఈ మంట ఎలుక్కు ఈ మంజులు మనం వచ్చాక ఏం చేద్దాం మీరు కబడ్డీ ఆడుర్రి నేను కీసిపిట్టి వస్తా ఎవడవుతా ఇక్కడ పోతే పెట్టంగా విడది దేవరను ఆ దేవరకు ఆహారం ఇయ్యపోతే ఇయ్యాలొచ్చిన మన్నె పోడు దాని పండుగ చేశాను ఎప్పటి కొట్టి తిరుగుతుంటే అటువంటి కనుక ఎవరికి పేన పిందెల కాడ పెద్దిరాజు ఉన్నాడు అయ్యా మా తావురన్నంత మాత్రం మన్నీలు కొట్టేస్తారు అవి అగ్గి పో మరి మాత్రం అటువంటి కనుక మర్రిని కొట్టి పూలు తెస్తారు రక్షించంటే అప్పుడు పెద్దిరాజు చూడు బిందెలాడ వదిలిపెట్టాడు మరి ఎటుకతడం అధికారం నా పేరు ఉన్న మర్రిని కొట్టే చెల్లి శవానికి పేరు మా మరి మీద బచ్చ పక్షి ప్రాణం నువ్వెక్కడిచ్చావు గోల్లోడా అరే నీ పక్షికి ఏమన్నా పేరు రాసి రావురా పేరు తేరా కోనికి సంకొస్తాం గాని నువ్వు ఏం రాసుకున్నారా గోల్లోడు చూసుకున్నాడు కాకున యాదవుల పెద్దిరాజు నా సెలవులేంది మర్రిని కొట్టరాదా అని మాత్రం అందరాని కాడ ముళ్ళంది ఆకలి మీద పేరు రాసిన పేర్లు కనబడతలేవురా చూడరా చుట్టూరా నీ పేరేం చెప్తా నువ్వేం చెప్తా కొడుకు సంకొట్టాను అరే యాదుకుంటున్నావు కుడి చేస్తే యాదగిరా నేనా పిచ్చి గొల్ల అరే దమ్మంటే మీ పక్కరికి మర్రి వీణ కాదు నా వీణ చూపురా నా తొడతొట్టు లేవు
లంచ కొడుకు రారా చూసుకుందాం నీ బలం నా వీడు ఇట్లా అరే తమ్ముంటే విద్య చేయరా రమరమ కొలండ రామ రామ అటుపడుచుకొని ఇటుకోండి ఖచ్చితంగా నేను చెప్తా రామారామయ్య ఎవరు కొత్తవాడు రామారామయ్య పండి సాగు నేను చెప్తా రామారామయ్య పక్క సాగు నేను చెప్తా రామారామయ్య కింద వాడిలో మోసం అయింది 3-4-7 గడియలు వాళ్ళు యుద్ధం చేస్తాడు మన్నీల ప్రాణం పోతలేదు ఇటు పెద్దల ప్రాణం పోతలేదు మన్నీల తల నరుకుతే అక్కడ పడి మళ్ళా తాడి పండ్లలో లేచొచ్చి అతికి మళ్ళా మన్నీలు లేస్తారు పెద్దరాజు తల కొట్టిన తల ఎగిరిపోయి మళ్ళా లేచొచ్చి అతుకుతాను అలనాడు రామనా సూర్యుని తల రాముడు నరికెత్తి ప్రాణంతో ఎత్తే ఎట్లా మళ్ళా తల ఎతికిందో అట్లా వాళ్ళ తలలు అతుకుతాను నీ ప్రాణం చేయడం మా వల్ల ఎత్తలేదు బలాబలాలు నిలుపుకొని దెబ్బ కొట్టుకుందాము అన్నాడు బలాబలాలు అంటే ఇగో నీ ఆవుసు ఎక్కను నువ్వు చెప్పు మా ఆవుసు ఎక్కను నేను చెప్తావు ఆవుసులు చెప్పుకున్నాక ప్రాణం అప్పుడు దెబ్బ మీద నాలోకి అక్కడ చూసుకోవచ్చు మీరు ఒక్కదంటే మేము 4 మాట్లాడుతాం పానే లేదు నీళ్ళు తాండే తాబేలు మూర్చుడు ఇద్దరు గన్మెన్లు ఉన్నారు ఇంకా అరే మీ హౌస్ మీరు చెప్తారా నేను చెప్తాను నేను చెప్తావురా మనం దొంగ చెప్పాలి ఎర్రగూరుడు అన్నమాట తప్ప అవధికం నిజమే నాకు చెప్తాడు మనకెందుకు అంటే కుడి సంఖ్య కుమ్మరి నది ఎడ సంఖ్య కమ్మరి నది బొడ్డున అవతపడి చచ్చిపోయినవి మళ్ళీ లేపుతాయి తర్వాత వాడిని మర్డర్ వేసి పడేద్దాం వాడిని చంపేదురే వాడిని వేసి పడేద్దాం అంతేనా మేము 5 అన్నదమ్ములు 5 రోజుల్లో పెద్ద బొట్టెలు తీసుకొని గద కింద పెట్టుకుంటాం ఒకటే దెబ్బ 5 రోజుల 10 ఏళ్ళు దిగాలి 5 తలకాయలు దిగదు ఉంటే మా ప్రాణం పోతుంది మా కులదేవుడు అది లెక్క భగవంతుడు కూడా నిజమా అప్పుడు ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి నమ్ముకున్నాడు నా అవసరం చెప్పు నా అన్న సింహతి రాదు శిరసన మచ్చ తమ్ముడు ఎరుడూత రాజుకు ఎన్నుల మచ్చ నల్లనూత రాజుకు నడి డొక్కల మచ్చ చిన్నవాడు చిలకల పోరు రాజుకు అది పెడతనా నా తమ్ముడి కొడుకు వల్లవల భద్రయ్య కరి చేతుల మచ్చ యాదవల పెద్ది రాజుకు హరిపాల వంద మచ్చ కత్తల తోటి పోయి నిందా నా మచ్చల ఆవములంత బాణం నాడితే నా ప్రాణానికి భంగం నా కులా దేవుడు మరి శ్రీశైల మల్లికార్జున స్వామి సాక్షిగా చెప్తానరా నా దేవుడులు గంగదేవి పాద సాక్షిగా చెప్తాను నా హౌస్ అక్కడ ఉన్నది బిడ్డ సరే నీరు కట్ట నిక్కిన నిక్కుతాను పక్కోడు ఇరిసేపోతా వాళ్ళ కడుపులు ఉన్నది ఈయనకేమెరక సజ్జనాలు చేస్తామని వాళ్ళు అనుకున్నారు దెబ్బ నీదే కొట్టరా అన్నారు అట్లనా మరి కానాడు భగవాన్ ఆటపడి పెద్దిరాడు కొట్ట చేత పట్టినాడు మాత్రం
అప్పుడు 5 తలలు 10 పెద్ద నీళ్లు నరికిండు. గొల్లవారి నగరు తప్పుద్ది అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి లేతారు అనుకున్నాడు. పాండవులు ఒకడ, నా భార్య ఒకడ, ముత్తరాజులు ఒకడ, వీళ్ళందరూ రక్తం పట్టుకొని పోవాలనుకున్నాడా. ఈయన వెనుకలు చూడకుండా సరా సరా గొడ్డలు భుజాన్ని పెట్టుకున్నాడు. వెళ్ళిపోతాడు. ఆయన సంగతి అక్కడ ఉన్నాడు. కుడిసంకర కుమ్మరి కుదిరిస్తాంది, ఎడవసంకర కమ్మరి కదిలిస్తాంది. గొడ్లు ఆడుతామన్న పోయబట్టే పోయబట్టే పెద్దిరాజు మీది. అప్పుడు ముందు చూపు ఈయన వెళ్ళిపోతాడా. పెద్దిరాజు వస్తాక చూడు. అప్పుడు కోడలు గంగదేవి ప్రదక్షిణ. నా మామ మాత్రం అటువంటి కనుక వాళ్ళ కడపల అభయం తెలుసుకోని నా మామ చచ్చిపోయే కాలం వచ్చిందని అవి ఇటు మన్నీలకు ముందట అటు పెద్దిరాజుకి వెనుకకు వచ్చి మరణ కొంగు దాపితే వచ్చిన బాణాలు వచ్చినట్టే పరడ కొంగులు చెక్కుతాండి. చీపురు గుల్లలు ఎట్లా బట్టలు చెక్కుతే వదిలిపోతాయా అట్లా బాణాలన్నీ మాత్రం పరడ కొంగులు చెక్కుతాను. మరి మన్నీలు బాణాలు వేసి 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 అలిస్తే కట్టారు. ఇక గొల్లోని తప్ప మన వశం కాదు అని అర్రగడి అక్కడ మాత్రం కూర్చుండి అప్పుడు మరి ఆ గంగదేవి అనుకున్నది. ఇక్కడ ఈ మామ పెద్దిరాజుగా దక్కినట్టే. మరి ఆనాడు చూడు బ్రహ్మ వీళ్ళ 5గురికి ఒక్క రోజు మరణం అనేది ఆశయం. మరి ఆ బ్రహ్మ రాత ఎవరికి తప్పది. అరే రాజుకు సిలుకూరు కొండల విద్యం, నలనోత రాజుకు ఎలనాక్షి కొండల వీణ యుద్ధం పడ్డది మన్నీలవుతుంది. నలనోత రాజుకు నలనాక్షి కొండల విద్యం, చిలకల పోరు రాజుకు అవ అటువంటి సిలుకూరి తాండన శివకోన మర్రి కింద మన్నె పోని తోడి యుద్ధం పడ్డది. అక్కడ మామల కాపాడుకోవాలన్న అటు గంగదేవి వెళ్ళిపోతాయి. మరి గంగ ఈయనకి ఎట్లా కోడలు. ఆనాడు పెద్దిరాజు ఆవుల మంద కొట్టుకొని వస్తంటే గంగలికి వెళ్ళి వస్తంటే గంగదేవి చూసింది. మరి పెద్దిరాజు ముట్టిన కాడికి పోతాడు. ఈయన గర్భాన పుట్టేది ఎవరు కాదు, నా భర్త పరమేశ్వరు. మరి ఆయనకు నేను ఈ జలమాన భార్య, ఆ జలమాన కూడా భార్యలు కావాలని అంత మంద లోపల చూడు. మరి కోడెని మాయం చేసింది గంగది. పెద్దిరాజు చూడు అన్ని చూస్తే కోడె లేదు. అరే కోడె లేని ఆవులు నాకేం పని చేస్తాయి. మరి అటువంటి నా కోడె ఎక్కడ వాయనని గొంగడు ముఖం పెట్టుకొని గంగలు ఏడుతంటే గంగ ప్రదక్షిణ అయి మామ బాధపడకు, నీ కోడెను మాత్రం ఈ పురులు కొట్టుక తినడే, ఏ దొంగలు కొట్టుకపోదు. నీ కోడిలాగా నేనే మాయం చేశాను. ఎందుకు నువ్వు ఎవరమ్మా అంటే నేను గంగదేవి. అగో నువ్వు మాత్రం భూముట్టిన కాడికి పోతాను, నీ గర్భాన పుట్టేది మాత్రం అటువంటి కనుకనేమి అడవిలో అయితే నేను ఆశపడ. ఒక కొడుకు పుడితే నీ కొడుకు చేసుకుంటానని ఒప్పగింతలు కాదే, అట్లయితే నీ కోడను అప్ప చెప్తా లేకపోతే నిన్ను పోనీయనన్నది. ఇంత శక్తి రూపాన ఉన్నావమ్మా, పుట్టబోయే నా కొడుకు నీకు ఎట్లా ఏడైతుంది, నీకు ఎట్లా జోడైతాడు, నేను ఎట్లా కోడలని ఒప్పుకోవాలంటే లేదు లేదు మామ, నీ కొడుకు 6 నెలల నాడు నేను 3 నెలల పిల్లనైతా. నీ కొడుకు మాత్రం అటువంటి కనుక ఏమి 9 నెలల కొడుకు నాడు నేను 6 నెలల పొల్లనైతా. అగో ఈడుకు ఈడు జోడుకు జోడు వయసుకు వయసు ఉండి అవి ఏ వయసులో ఉండేటప్పుడు నేను ఆ వయసులో ఉంటానంటే అప్పుడు బిడ్డ ఒకవేళ నేను ఓటి పొందాను నా కొడుకే పుడితే నా కొడుకు నిన్నే మాత్రం పెళ్లి చేస్తానని ఒప్పగింతలై అట్లా గంగదేవిని కోడలు చేసుకున్నాడు. ఈ మామను కాపాడు, ఆ మామల దగ్గర కొరుకుతాందా మన్నీరు మళ్ళీ వేసాడు. అరే నీళ్ళకెత్త రాజా, నువ్వు తీయ మెరుపులో బాణవి
గుర్వంగా ఎట్లా మెరుతుంది గట్ట చెక్ 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 అని మెరుచుకుంటా ప్రాణం వచ్చదమ్మా మనవాడు ఎక్కువ వేసింది అన్ను మూతల అటు పోయే పెద్ద రాదు ఎగరి తోడు ఆడ మెరిసిన బాణం అక్కడ ఉన్నదా మరి అటు నుండి తూర్పున మెరుతాడు తూర్పున మెరుతంటే కళ్ళల్లో మెరుతంటే చూడు సూదులు గుచ్చుకొచ్చినట్టయితే ఏమి చిత్రం ఏమి కారణమై వాడు మాత్రం ఇటు దునికి ఇటు దునికితే అటు నుండి ఇటు మెరుతాడు 4 దిక్కుల మెరిచే వరకు పెద్ద రాదు మాత్రం గల్లెతుల పడ్డట అరే రే ఇటు దునికి అటు దునికి చూడు నట్ట నడవ దునికిండు ఆవముళ్ళంతా బాణం మన పెట్టి ఉన్నది ఏ దునికుడు దునికిండు ఆ బాణం మచ్చల నాటింది మరి బాధాన బాణం నాటి ముఖాలకు పోటెళ్ళి అగ పెద్ద రాజు జీవినారాలు గుంజుతంటే అరో అరో అని నార్లమాను గడ్డ ఈర్లమాను ఒప్పుతే చెమ్మ గడ్డి కాడ అవ్వ కొట్టువల ఒరిగినాడు ఒరిగినాడు భగవాని ప్రాణాలు గుంజుతంటే అప్పుడు పెద్దిరాజుకి ఎవరాజు ఖర్చులు ఓరి కొడుక కాటవ రాజ ఏడేళ్ళోడు ఏమిట్లా గుర్తివిరా కొడుకు కొడుక నాయి కొడుక నింపుల గాని నీరు మీరు చేసిన కానమ్మ రాజ్యంలో నేను పిల్లల గాని నా పిల్లలు వేసుకు పెట్టిన అయితే నా బిడ్డ పాపదేవి పాపదేవు బిడ్డ మొప్పుల బతుల 3 నెలల బిడ్డవు బిడ్డ పాపాని పిలవలేదే పాపవా బిడ్డ నా బ్రహ్మ తీరరాయ తీరరాయ మనసి ఓటి రాజా కానమ్మ రాజను ఓపుర తమ్ముడ నా కొడుకు దీని కంటే రావుల వరాన ఉట్టిండు కలియోగుల మారా నా కొడుకుని నువ్వు దాదుకోమన్నావు ఆనాడు నీ కొడుకును దాదుకుని నీకు ఇంత దూరం రాబోదు గీడన ప్రాణం పోకపోదు నేను అన్నల వాసి నేను తమ్మల వాసి నేను పువ్వు పుట్టిన గాలి కచ్చి నేను సుఖపడితే నాది బలగాము చూడడానికి అయిపోయాను అయ్యో బామ నాయి బామ పెద్దమ్మ నా బామ్మ నేను రాక వద్దునారా రగదానికి ఓకు డబ్బని కాలికి ఉల్లిగి కట్టగాల వచ్చి అడిగిన నీకేదన్నా అపాయం అయితే నేను ఆడదాన్ని కోడిదాన్ని పిల్లలు ఏంటంటే సాధారణ పిల్లలు కూనమ్మ కుడుదురు ఎవరితోటి మనకి అక్కర పిల్లలు తీసుకొని కొట్టుకొని తొలగొట్ట పోయి కొనుగు తోడి కూడి పత్తాం బలగమల మనం గొప్ప పేరు చేసుకున్నామన్నా నీ మాట విడుదల చేసి నేను రగదాని కత్తిగానే పెట్టమ్మ నువ్వు చూడని సాగు పడిన నా పిల్లలు చూడని సాగు పడిన నా అన్నదమ్ములు నా అక్క ఎల్లను నా బలగం ఓసుగట నేను ఒక ఆడ పడిపోతే పొందల జీవి పోయేటప్పుడు ఎవరికైనా ఇండ్లాది కత్తి మూలాది కత్తి తోడబుట్టిన అన్నలు తమ్ములు మన బిడ్డలు మన కొడుకులు మన భార్య మన రక్త సంబంధం అది కత్తనే ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అన్నాడు
నా కొడుకుని చేతులు పెట్టి నా పిల్లలు అడిగిలందరూ అటువంటి బిడ్డలు నాయన ప్రాణం పోంగ దగ్గరుంటే ఏ బిడ్డలైనా ఏ మనవరైనా చీకరించి పోతారే అమ్మ నాకు చీకరించి గది లేదు ఇప్పుడు నా వాళ్ళు నా రక్త సంబంధం అంతా నా దగ్గర ఉంటే ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటే నాకు జీవిగాంచి పోతుడు నేను వచ్చింది వరదపాడు చేరింది చెట్టుకి ఎప్పటికప్పటికి అంటారు ప్రాంతం ముమ్మడే కాడ పాదాలు నడిచిపోతాయి అంటారు నా ప్రాంతం గీడబడలు ఉన్నది నా పాదాలకి ఇక్కడ దాకా నడిచొచ్చింది నేను పుట్టింది ఓ రాజ్యాన నా ప్రాణం పోయేది ఓ రాజ్యం అయిపోయానమ్మ చూడాలి సాగు బతికిన గంట నీ మీద 3 ముళ్ళు వేసిన బ్రాహ్మణేసిన బ్రహ్మపుడి దిగిపోయే కాలం వచ్చింది ఒక్కొక్కరు ఆది చేసుకుంటా కన్నీరు తీస్తండి ఇక్కడ ఎవరు పెద్దరాదు ఒక ఆడాడు చూడు రాజబాలు నా పెద్దమ్మ దేవినమ్మ రంటకారంటది భర్త కొప్పు పెడ తిరిగిన కనగన్న బిడ్డ దిగులు పోయి లేచి అబ్బబ్బ నా భర్తకి ఏదన్నా అని కలిగిందని దవదవ తొట్టె కాడికి వచ్చింది తొట్టెకాడి కట్ట వరకు దండసి దొడ్డుతోటి రక్త దారగనబడతాను అయ్యో ఓ నాదా పెద్దిరాజా వద్దు నాదా పక్షి రక్తాన్ని ఓదండ వీరు నాదాది కాని కలిగిందా ఆ రంగాలు గంట ఇలా పుత్తుని చెప్పగట్ట కాదా భగవాని బాణం నీ ప్రాణం ఇస్తన్నరాదా ఇప్పుడు మన పిల్లలు తీసుకొని నేను ముండనే ఇద్దరు కొండ పోయి నేను ముంగిల్లుడు అన్నా నేను రండనే ఇద్దరు కొండల రాజు వేరు అన్నవనా నేను తీసుకొని దొరకొండ వెళ్ళిపోతే మాడి బిడ్డ కూర ఒక మాట పెద్దమ్మ నా అన్నను పెద్ద రాజు నీవే వేసుకొని తీసుకుపోతాను ఏమో తెలియను ఎంత తీసుకుపోతానో గట్ట తీసుకురాకపోతే నిలబెట్టి నీ తార కొడతాను అన్నది కోరవ్వ నేను ఏ మొక్క పెట్టుకొని పిల్లలు తీసుకొని నేను దొరకొండ గెట్ట నేను ఓదరయ్యా నా మాట వినకుండా పక్షి రక్తాన్ని కల్లా పోయినా కడుపు పడ్డాకరాదా అలా కళ్యాణ వచ్చిన బిడ్డ పుట్టింది బిడ్డ అమ్మంట విలువలేదు నా తెలియలేదు బాపంట విలువలేదు ప్రవదీర పాయనా రేపు మన బిడ్డ అమ్మా మా నాయనేడంటే నీ బాబు దక్కిండు బిడ్డ నీ బాబు ప్రాణం పోయిందని చెప్పు అన్నవరా తొట్టే పట్టుకొని పెద్దమ్మ అమ్మ ఓట అంటే ఓ దేవుడా కొడుక కాడవరాదని ఆర్చి గొల్లిచ్చినప్పుడు కళ్యాణం గుళ్ళల్లో ఉన్న కాడవయ్యా మా అవ్వ ఆర్చి గొల్లిచ్చింది మా అవ్వకి ఆన కలిగింది దబా దబా ఇంటి గురికి వచ్చిండు తల్లి అనుకుంటుంది చూసినవా నా కొడుకు అంటానికి ఇప్పుడు నేను ఎడతాను అవ్వా ఎందుకు ఎడతాను అంటే కొడక పగవని భారం
ప్రాణం తీస్తుందని నేను ఒక్క మాట అంటే చూసినవా కొట్టినోని కొట్టగా మాల తిట్టినోని తిట్టగా మారాలి నా కొడుకు యుద్ధానికి ఓటు చూసిన వాళ్ళు వచ్చినట్టు అవుతుందని ఆ ఒక కళ్ళకచ్చిన దుఃఖం గడపు కత్తుకోని కళ్ళకచ్చిన దుఃఖం కళ్ళకచ్చిన దుఃఖం ఆ బండి కొట్టుకొని ఇక్కడికి అడవిలో పడి వస్తాడు పిల్లగాడు పాటమరా. అప్పుడు గంగదేవి అనుకున్నా నా బావ మాత్రం ఇవాళ పోతాడు. మరి ఒకవేళ లేత చీర కోత పెట్టిన సందం అవుతుంది. గంగదేవి చూడు దెబ్బ 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 బండికి ఎప్పుడు అడ్డం తిరిగిందో ఎవరు మీరెవరు జడలు తిప్పాకమ్మా బండి ముందర వచ్చింది గంగదేవి. అప్పుడు అన్నది ఎవరో కాదు నేను నీ భార్య అన్నది. నాకెట్లా నువ్వు భార్య నువ్వు సిక్తు రూపాయలు ఉన్నావంటే పిల్ల అవతారం ఎత్తి బాగా నేనెవరునో కాదు మీ తండ్రిని మాత్రం ఆనాడు ఆవుల మంద గోవుల మంద కొట్టుకుని రాంగ నీకు కొడుకు ఇచ్చేది ఉంటే నీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోమని అభ్యం బావా మేము తీసుకున్నందుకు నువ్వు నాకు భర్త అయిను నీకు నేను భార్యనైనా దానివి నువ్వు ఉండగా నా తండ్రికి అధివారం ఎత్తగలిగి నా నాయన కాపతీట్లో వచ్చావా ఒక్క మాట శ్రీకృష్ణ కొండలన్నా శివకోని మరిగాడ చిన్నగాడు చిలకల పూలు రాదు ప్రాణం పోకపోతే ఈ 5 జీవుల తొట్టెకెక్కాయి అంటే 5 జీవుల ప్రాణం పోదు అని నేను శ్రీకృష్ణ కొండ శిలుపు మరి శివకోన మరిగాడ ఇట్లా మాత్రం అనగా నేను వేసే బాణాలు గెలమాని వాళ్ళు మాత్రం బాణాలు ఎత్తాలి. బాణాలకు కొంగడ్డం పెట్టింది పర్యటకు అడ్డం పెడితే వచ్చిన అచ్చు ఆ కొంగు దాకి అడ్డం పడి కింద పడిపోతాడు. బావా నా భర్త ప్రాణం పోతాండి నేను ఎట్లా ఉన్నానని బావ ఒక మాట అక్కడ నుంచి వాళ్ళని వదిలిపెట్టి ఈ కాడికి వచ్చిన కాదు మా తండ్రిని చంపి నువ్వు నేను చంపక పోతాను అని బావా ఎక్కడున్నాడా నువ్వు పోతాను బావయ్య ఎక్కడున్నా చంపుతానమ్మా ఎనుకులాడైనా చంపుతా. నువ్వు ఎక్కడున్న వాళ్ళు నీకు దొరకరు. పెద్దరాజు కుక్కను ఒక్క కొడుకు కాడవ రాగచ్చి మా ప్రాణం ఇత్తడా చాలా సొరంగంలో దాగు పడ్డరు కాదు బావా వాళ్ళు ప్రాణం తీస్తే ప్రాణం పోదు. ఇప్పుడు శంకర కుమ్మరి ఎడమ శంకర కమ్మరి బొడ్డున హుర్త బాగా ఉన్నది బావ నేను ఎరకలేసం కట్టుకుంటే నేను 3 నెలల పిల్లగన్నట్టే బావ వేసుకొని ఎరక ఎప్పుకుంటే కుడునున్న కుమ్మరి ఎడవనున్న కమ్మరి బొడ్డున హుర్త బాగా తీసుకొని బుట్టలు వేసుకొని నా చేతులున్న కావేరి బుల్ల నీ చేతులు పెడతా బావా నీకు కటుగా అవుతుందంటే బాగా నెత్తిలో చేయి పెడతా చూడు 3 నెలల పిల్లగాడైను 3 నెలల పిల్లగాడిని చూడు అడ్డ బావ ఎత్తుకొని గంగదేవి ఎరకలేచం కట్టుకొని వచ్చి తిరిగి ఎరకాల అల్లుడు మునుముని గౌతుడు కళ్ళు చూసి ఒక మాట అన్నాడు. అమ్మమ్మ మామలకి ఎరక చెప్పాలి ఎందుకు అంటే మా మామలకు పెద్దరాజు కొడుకు కాడవ రాజా ఒకవేళ మూలకున్న మామల ముద్దనే తన మునుముని గౌతుడు ఎరక చెప్పుకోవాలి నాన్న సొరంగంలో తీసుకొచ్చేటోడు ఏమనుకున్నాడు కళ్ళ గద్దలు కట్టిండు అబ్బాయి ఎత్తినట్టు కాడవరాజు అత్తడా అని కళ్ళకెత్తలు కడితే నాకు తోడెత్త దొరకాలో నీ మీదలో ఉన్న నల్ల ఊచల దండ చెప్పుకోని అవి నల్ల ఊచల దండ ఆరు పోసుకుంటా వస్తుంది చెప్పుకుంటా చూడు 7 మాత్రం ముని గడుతున్న వాళ్ళకైనా మామలకైతే చెప్పుకుంటా ఎరకోయమ్మ ఎరకనుకుంటది కూడా కుడునున్న కుమ్మరి ఏడవనున్న
కమ్మరి పుట్ట అమృతపాలు తీసుకొని పుట్టలేసుకొని బాగా కాట రాజు చేతులా ఒక ఆవిరి పుల్ల పెట్టినా మరి 7 ఏళ్ళ పొలగాడు ఎంత కాలం అయ్యా ఒక్కసారి చూడు మరి వచ్చిన వాయిదం బట్టి మన్నీల తల నరికి చూడు మరి కడకానికి నాటి అలా సురంగా ఇట్లా దింపి ఒక్కసారి గిట్ల ఇసురితే పట 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 పెద్దిరాదు పాదాల కాడతల పండ్ల విడతలేనా మొండారు చూడమ్మా కాళ్ళ కాడ పడితే పెద్దిరాదు కన్నెత్తి చూసి పండ్లను పులపడికి అప్పుడు కాళ్ళ కాడ పడ్డ పగోళ్ళ తలలు చూసి నా ప్రాణం పోక ముందుకు నా పగోలి తల తెచ్చి నా పాదాల ముందు పెట్టినంత వీరుడు ఎవడు ఇంత బలశాలి ఎవరు అని అటు చూసే వరకు ఈ కచ్చరం కొట్టుకొని 7 ఏళ్ళ కొడుకు ఉరికత్తంటే ఆయన చూడు 6 లవాను గడ్డ 7 లవాను వంపుకున్న కాడ ఏ కంటే నీళ్ళు ఇటు పోతాను ఈ కంటే నీళ్ళు ఇటు పోతాను ఎవ్వరు చూడని సాగు చచ్చిపోతాను అనుకున్నా అది కుక్క సాగు అవుతుంది అనుకున్నా చివరికి కొడుక బండికి ఎదుర్కొని అక్కడ తండ్రి ముందరికి వచ్చి కచ్చరకు దిగి తండ్రి తలరేవుకి వచ్చి నాయన నీ ప్రాణం మీదకి వచ్చింది నా అవనాగం చేసిన నేను 7 ఏళ్ళ కొడుకు ఏమిట్లా కురిసింది నాయన మా చెల్లె పసివీళ్ళ కాదు నీ ప్రాణం పోతే మీ ఎవరి పచ్చల పన్న పోయి కాదు మాకెవరున్నారే ఊళ్ళే మా చిన్నయ్యోడా పెద్దయ్యోడా నీకు అక్కజేళ్ళు అంటుంటే మా మేనత్తలు ఉన్నారని వాళ్ళ పంచల బతుకు మేము మాత్రం అటువంటి ఎవరి పంచల దోలిపోతావు నాయన ఒక్కొక్క మాట వాళ్ళు ఇస్తుంటే తండ్రికి దుఃఖం అవుతుంది ఇంకా మన ఊరు ఇక్కడ కాదు మనకు ఊరు మాత్రం దచ్చనాది దొనకొండ మీరు ముట్టక ముందు నేను కడప వండలేదు దానికి కళ్యాణం వచ్చిన కనుక మీరు బతికి బట్ట కడితే దొనకొండకు మీరు ఊరి అక్కడ నా అన్నలు నా తమ్ముడు నా మరదలు నా వదిలు నా చెల్లె నా ఒక బావున్నాడు మేము అయ్యను కూడా కొట్టుకొని వచ్చినామని మీ చెల్లెని కొట్టబోయి మీ మేనత్త కాలు వినయ్యి నా చెల్లె అన్నది అన్నా నీ కొడుకు కూడా దాచపడే నీ బిడ్డ కూడా నీతోటి నీ ఏమందుతా నీ బిడ్డను నాకు కొడుకు ఇవ్వాలన్న కొడుక నీ చెల్లెని కొట్టబోయి మీ మేనత్త కాలు వినిచ్చి 2 చేతులు జోడించి పాదాలు పట్టుకో నా చెల్లె మిమ్మల్ని దగ్గర తీస్తుంది ఒక్కొక్క మాట తండ్రి చెప్పుతాను మరి నాయన నేను గంత దూరం నేను ఎక్కవాలి నేను రాంగతో చూడలే పోంగా నాకు బాకెట్ల దొరుకుతుందంటే ఇక్కడికి ఎవరు రారు నా చిన్న తమ్ముడు కొడుకు ఉల్లముల భక్తి అగో అటువంటి కనుక నేను గుడున్న కాడ పోయి ఎత్తుడు వాడు భక్తి పరుడు అన్నతోడు పోయి నువ్వు బలగముల భక్తు అన్నని నేను చూడలే నన్ను అన్న చూడలే ఊరి కొడుక సంగమని రూపల ఉంటాడు సంగమని రూపల ఉన్న నీ అన్నను చూసి గితడే మా అన్న భద్రన్ననుకో నైనా గుడున్న కాడికి 1000 సంఘాల 1000 సంఘాలలో ఏ సంఘం వండి గితడే మా అన్నను కుందురా అందరూ నీ అన్న ఉండడు పరమేశ్వరికి ఎన్ని బిరుసామన్లు నా తమ్ముని కొడుకు వల్లవల భద్రయ్యకు అన్ని బిరుసామన్లు నా తమ్ముని కొడుకు వల్లవల భద్రన్న కాడి చేతుల రూపాయలకు మచ్చరా ఆ మచ్చను గుర్తు పట్టుకొని అవి మాత్రం మన రాజ్యాన్ని ఓపిడ్డా అన్నాడు అప్పుడు ఒక్కొక్క మాట చెప్పి ఇక మాత్రం బంధకాళ్ళ నేను మాత్రం అటువంటి కనుక జంగాల కొట్టి బంధించా బంధకాళ్ళ శర తప్పది కొడుక అల్లపాపలే నాకు గుర్తిండు కొడుక ఒక్క మాట మరి మాత్రం అటువంటి కనుక నేమి ఇక నా ప్రాణం పోతుంది ఈ బాణం మీకు బిడ్డ అన్నాడు ఆయన తనంత బలగా ఉన్నా నీకు ఇవాళ నీ దగ్గర ఎవరు లేరు ఎవరి చేత జీగంజ నోసుకోలే అప్పుడు జాలి సినిమల కాడికి పోయి టీకాకు తెప్పి డొల్లు గుట్టి జాలి సినిమల నీళ్లు పట్టుకొని తులిశాకులు తెప్పి మాత్రం ఆ నీళ్ళలో వేసి తులసి తీర్థాన్ని చేసేది ఆయన ఇది నీ చెల్లి చేత జీగంజి అనుకో ఇది నీ అన్న సముద్రరాజు చేత జీగంజి ఇది నీ తమ్ముడు నలనోతరాజు చేత జీగంజి
ఎందరు ఉన్నారో మరి మాత్రం ఒక్కొక్కల పేరు చెప్పుకుంటా ఆ తులసి తీర్థాన్ని నాయన నోట్లో పోసింది. అప్పటికప్పటికి ఏ గుడి కాడికి పోయినా మనం తులసి తీర్థం పెడతారు. అక్కడ ఉన్న అయ్యగారు అరే ఆ తులసి తీర్థాన్ని నాయనకు జీవగంజిగా పోసి ఇక బాణం మీకు బిడ్డ అన్నప్పుడు కళ్ళు మూసుకొని బాణం బీకిండు. ముఖం పెట్టి నాయన మమ్మల్ని మాత్రం అడవి కాసిన వెన్నెలను చేసి చెట్టుగాని పక్షులు చేసి పోతివని ప్రాణాలు కని బలివీటికి లావట్టి బండి వేసుకొని ఆ బండిని కొట్టుకొని కళ్యాణం చూడు కనకే రేపెళ్ళ వాళ్ళ రాజమాల ముందుకొచ్చి బండిడిసి మాత్రం నాయనను శపాన్ని చేసి మెత్తవిన వండవిచ్చి అవ్వా పెద్దమదేవి నీ ఇల్లీట వేయిందే నీ చెరువు గండి వేయింది రాదు అంటే బిడ్డను పట్టుకొని చూడు కడపట్లకి వెళ్ళొస్తే భర్త శపమైనడు. ఈ ఆడదానికి ఏ భార్య దుఃఖం ఆగుద్ది. నాదనట్టెట్ల పుట్టి ఉంచి నన్ను ముండరి వేసిపోదివా నాద ప్రతిరోజు నన్ను ఎక్కడ గారి దాన్ని చేసివా కచ్చే ముఖం పెట్టి వలపోతాను. కలిక రేపెళ్ళ వాడల కళ్యాణంలో ఉన్న చిన్న పెద్దలు అందరూ పెద్దరాజు చచ్చిందంటే ఎవరన్నా నవ్వుకుంటారా? ఏ ఊరి నుంచి వచ్చిన వాడు మనకి ఇల్లు కట్టింత దానాలు చేసిన ధర్మాలు చేసిన అంత పుణ్యమంతుని ప్రాణం బాయ్ మన సాగు చూస్తే మనకు పుణ్యం కానీ పాపం కాదని ఇసుకపోతే రాలకుండా వచ్చింది. భోగిలకు ఏర్పాటు అయితే తాపం నలుగురు వచ్చి పెద్దరాజును చూసి కొలవలపోసిన అయ్యా మాకు సల్లకూడు పెట్టి సాధకచ్చిన మరి మాత్రం బట్టబాత పెట్టి నీ కడపలు పెట్టిన పిల్లలు సాధినం నీ అటువంటి కనుక నేను నీ ప్రాణాన్ని పోతే మమ్మల్ని ఎక్కడ గానులో ఏడిచి ఎత్తపడ్డప్పుడు అన్నది ఆ పెద్దమది ఇక నా భర్త మాత్రం అటువంటి మరణం అయిపోయిన వాడి మరి మాత్రం చెప్ప ఉంటే వాసన పట్టు రాబోయేవారు కనుక రేళ్ళ పన్నవాడి రేవుల ఒక్కరు మద్దరు పట్టి అగ్గిని గుండాలు ఎయిరి అగ్గిని గుండాలు సిడీలు కట్టు సిడీలు కడితే నేను భర్త తోడి బ్రహ్మ ముళ్ళేసుకొని ముండరాలై బతకలేను ముత్తైదే సాగుదత్త. ఆనాడు మాత్రం మా తాత గంగురాజు చచ్చిపోతే గంగురాజు భార్య సూర్యప్రభ భర్తతోటి మరణమైంది. మా మామ ఉలరాదు భర్త చచ్చిపోతే భర్తతోటి బ్రహ్మం వేసుకొని భార్య భర్తలు ఒక్క రోజు మరణమైంది. నా ప్రాణం కూడా తీసుకుంటానంటే పోయిలు పోయి మరి ఒత్తిడి మందులు కొట్టి మరి అక్కడ అగ్గిని గుండాలు వేసారు సిడీలు కట్టి ఇక పెద్దరాజును మాత్రం రెక్కల విన పోయిలు పట్టుకున్నాం. బయలుతో చూడు తీర్థం కదా మరి జనం ఎట్లా పోతారో అట్లా ఊళ్ళి పిల్లాల మారకాడికి వెళ్ళి పెద్దరాజు అంత సాగు చూడాలి. అంత పుణ్యవంతురాలు సాగు చూడాలి. లోకం మీద భర్త దత్త భార్య చచ్చింది ఉన్నదా మరి మాత్రం అటువంటి కనుక నీ భార్య భర్తతోటే మరణం అవుతాట. ఈ సాగును చూడాలని ఉసుక పోతే రాలకుంటా అగ్గిని గుండాల చుట్టూరంగా నిలబడ్డారు జనం. అప్పుడు చూడు నువ్వు తల్లులారా నా బిడ్డను నా కొడుకును మీకు ఇత్త సాదుకోరి నేను చచ్చిపోతాను నా పిల్లలు ఎవరు చేస్తారు సాదుకోరి అంటే మాకద్దు నీ బిడ్డ పుట్టు బుధవారం పుట్టు కూరలతోటి పుట్టింది. ఎర్ర గుల్లోని ఇంట్లో బుధవారం పుట్టు కూరలతోటి పుట్టరాదు. పుడితే ఎవరికన్నా అచ్చగానికన్నా బుచ్చగానికన్నా దానం ఇయ్యాలి. అమ్మా నీ గండం మరి మాత్రం నీ భర్తకు వచ్చిన గండం మా భర్తల కాదు. ఎవరు సాధం అంటే కొడుకయ్యాల మీరు పండ్లాయ పడికే గంపలు పోసుకొని ఊళ్ళో పొన్న తిరిగి అమ్మకత్తున అంత లాభమే లేదు. మిమ్మల్ని ఇడిచి పెట్టిపోతే ఎవరు చేస్తారు కొడుక? నా బిడ్డను నా కొడుకుని ఈ అగ్గిని గుండవులు వేసి వెనక చేరి నా భర్తతో నేను మరణం అయిపోతు. కొడుకుని ఎక్కబట్టి బిడ్డ బాబ కట్టి సిడీల వీణ అడుగు పెడితే 7 ఏళ్ల పొలగాడు గద అనుకుతాడు. ఓ అవ్వా కడప తోడి అన్నం రెక్కల తోడి అగ్గిని గుండవులను వారేసి మా ప్రాణం తీస్తావా? ఏ తల్లి అయినా కన్న పిల్లలకి ఇసం పెట్టుకుంటదా? కడపార కన్న తల్లి సప్పుకుంటదా? అవ మా ప్రాణం తీస్తే మాకెదురు ఎవరు లేరు. అమ్మా నువ్వు బతకాలే, నువ్వు బతికి మమ్మల్ని పోషణ కర్త వేసి మమ్మల్ని ఇంట్లో వేయాలి కానీ మా నాయన తోడి చస్తే మా కట్ట ఎవరు చూస్తారా అని మమ్మల్ని ప్రాణం తోడి అగ్గిలో ఎత్తవారి కడపూర ఎత్తే కాటవయ్యా అమ్మ కొట్టోలు
నాకద్దన్నారు నేను ఎవరి కాళ్ళ వీడేసి మిమ్మల్ని చదువుకోమందును వల్ల ఏడుతుందా అప్పుడు ఆ గవరాయి అన్నది అమ్మా నీ పిల్లలు మాత్రం ప్రాణం తీయకు కొడుకులు లేరు బిడ్డలు లేరు నేను ముండను రేపు నేను చచ్చిపోతే నన్ను వారేసి దిక్కులేదు నీ పిల్లలు నేను చదువుకుంటున్నాను ఏ తెలుగుదా నా పిల్లలు ఎట్ట దాస్తానండి నా ముందు సాస్తానని నేను మరణం అయినాక నా కొడుకుకు నా బిడ్డకు మందో మాకు పెట్టి మరణం చేసిన ఆవుల మంద నా గోదల మంద నా ధనం పెట్టి నా డబ్బును దక్కించుకుంటాను పిల్లలు ఎట్ట జాతానన్నవి ఇందరు జాతానంటే నువ్వు జాతానన్నావు నీ ధనం నాకెందుకు నీ డబ్బు నాకెందుకు నీ ఆవులు నీ గోదలు నాకెందుకు వచ్చిన నాడు నీ పిల్లలు నన్ను మాత్రం పువ్వులు అవతల వారేస్తారు కుక్కెల పడితే నాకు కుక్కెడు పువ్వు పెడతారు అందుకొరకే కానీ నీ ఆవులకు నీ గోదలకు నేను ఆశపడలేదు అమ్మా నా పిల్లల బట్టు ఇక సాదుకోమని బిడ్డని తీసి పొంగులు వేసి కొడుకు రెక్క తీసి గవరాయి చేతులు పెట్టి అమ్మా ఒకవేళ రేపటి కాలం నేను మరణం అయిపోయినాక ఇలా నాటి అటువంటి అగ్గినకు ఉండాలి అలా నాటి వరకు నీళ్లకు ఉండాలి అటువంటి కనుక ఎవడన్నా నారే మాత్రం నా చిన్న కొడుకు నా పెద్దనైన కొడుకు ఈ పిల్లల వట్టి అని మాత్రం ఎవడన్నా నా పిల్లల వట్టి కానీ పట్టి ఎట్లా పట్టిస్తావు అటువంటి కనుక గొంగడి వరిసి గొంగట్ల వాడిని ముళ్ళ కట్టి ఇగో అలనాడు ఇలనాడు అగ్గిన ఉండాలి అలనాడు నీళ్ళకు ఉండాలి వాడిని తీసి గుండవుల వారేవి నీలి పాలి వాడు నిజమైన మా గోత్రీకుడైతే నా భర్త జీవనం నా జీవనం రెండు జీవులు ఏకవై గొంగడి మూటనిప్పి ఎండిది కసికే బంగారు కూర గిన్నెత్తాం అగో పుట్ట పుట్టలో నాగన్న పుట్టిన మర్రి మీద పక్షులు పుట్టినాయి ఈ పుట్టలో ఉన్న నాగన్న గుడ్డ అయితే కరక తాగుతుంటే పక్షి పిల్లలు అయితే పక్షి మింగుతాడు ఒకనాడు పెద్దరాజు వండుకుంటే రెండు పక్షి పిల్లలు ఎట్లనో దక్కిపోయినాయి ఆ పాము పైన చెట్టు ఎక్కుతాను ఆ లతలాంటి ఆకుల మీద పక్షి రెప్పలు రాని పక్షులు ఆడి ఏడుతాడు వాటి కన్నీరు వచ్చి పెద్దరాజు మీద ఏదో మీద పడ్డాయి ఈ కన్నీరు పెద్దరాజు చూస్తే పాము చెట్టు ఎక్కుతాను వారి పచ్చడి తినకుండా దిగరా నాగన్న అన్నట్టు పెద్దరాజు నేను దిగరన్నది నాకు సర్పం పెద్దరాజుకు రారాని కోపం వచ్చింది గొడ్డలతో నాగన్న ప్రాణం తీసిండు అప్పుడు ఆ తల్లి పక్షుల చెన్నై అయ్యా ఒకడు నాగడికోలు అయితేనే ఒకడు కొట్టుకపోతాడు కానితోనే ఓమండ కొట్టుకపోతాడు మంత్రి ముందు అయితేనే ఒకడు కొట్టుకపోతాడు మాకు నీడ లేకుండా చేస్తారు ఈ మరి నీ పేరు చేసుకో పెద్దరాజు ఎవడు కొట్టకుండా అలనాడు పక్షులు రాంగా అంటే ఆకాకు రాసింది ఇట్లు ఎర్రగొల్ల పెద్దరాజు మర్రి ఈ మర్రిని ఎవడు కొట్టామని ప్రాణ బతకని అని వాడు ఆకాకు రాసిండు అన్నాడు అందుకని ఇవాళ మీరు మర్రి కొట్టి మర్రి పోటు చెప్పి మర్రికి నిప్పాటి పెట్టినట్టు ఆ మర్రి మనం కొట్టాలి మనం కొడితే పెద్దరాజు ఉరికేస్తాడు మా మర్రిని ఎందుకు కొట్టావురా అని వాడంటాడు భూషినికే మా మర్రి మీద బతికి వచ్చి ప్రాణం తీసావురా భూషినికే అని మనం అంటాం అదో అక్కడ ముదురుతుంది కాలెక్కలేను తీగురా ఉన్నది పెద్ద ఉంటారు కాలెక్కలు అలకదా కోరికి మీరు 500 పోతారా నేను పోతా నాకు ఒక 300 మందిని ఇర్రి వాళ్ళని చేపించగాని కాదు సూపర్వైజర్ అదే ఇప్పుడు జుప్పాక సుదర్శన్ రెడ్డి బ్రిడ్జిలు బట్టి పోపి తన కింద కాంట్రాక్ట్ కింద చేపించేవాడిని బిడ్డ 300 మందిని మాత్రం పిలిపించాను ఈ మందిని తీసుకొని పోయి బిడ్డ నువ్వు సరే 300 మందిని అవుతాడు మరి గారికి వచ్చేడు అరే బిడ్డ పోయి మరిని కొట్టుంది మరికి నిప్పండి పెట్టుని దమ్మలు ఎక్కడ నా పెద్దది ఇట్లా వస్తాను నా గొల్లుడు వస్తాను నేను ఎత్తు గుండె ఉండి ఎత్తుకుంటూ ఆ గుండె ఉండి చూస్తా చూడు ఎవరు వస్తాడా చూడు ఆ మురుగుడి కాదు మరి పొట్టు పొట్టు గొల్లోని దేవరా గొప్పైన దేవరా ఎవరి కళ్ళ చూసినా
భయపడ్డారు కథ వేసినోడు వేసాడు సత్యం మరి గొడవలు వేసినోడు వేసాడు సత్యం ఆ సంగతి మునిముని గౌతులకి మునిముని గౌతులు కూర్చున్నారు వారి కైకి కట్టి మళ్ళీ కొట్టమంటే చూస్తారని వాళ్ళు లంచ కొడుకున్నారా వారి అడుగులాడా కొట్టవేవరు వారు ఏడుతురా పోడా మళ్ళీ కొట్టవేవరు వారు రాంగ్ అంచి కదరు ఓ మా గుడుకుడుకు పువ్వు కావాలి మాకు పప్పుచారు పొక్కల పోతలేదు మాకు చికెన్ అండుర్రి అంటే గారు వారు మర్రి కొట్టారు వాళ్ళు అంత కొడుక ముందుతారు అని ముని మునికి అవుతున్న వాళ్ళ వేదిక వచ్చిండు మరి అబ్బ సత్తిన అన్నాడు ముని మునికి అవుతుడు అది అన్నడుతుంటే వీని ముడ్డి చెరకొని మొత్తం వేసుకున్నాడు ఇక పప్పు చారు ఇంకా పలసగా లంచ కొడుకు పప్పు చారు ఇంకా బతకారా అంత గలీది కంపు వాసన వస్తుంది కంపు వాసన వస్తుంది అయిందంటే మరి అయిందా అని వీళ్ళు అడుగుతారు వాడు అయిందంటే నా పని అయిందని వాడు చెప్తారు కానీ తాను చేయలేరు కానీ బిడ్డ మరి ఇక్కడికి ఎరగోలని చచ్చడా ఏ రారా చూడరా వాళ్ళ అన్న దొరుకుతుంది కానీ వాళ్ళ ముఖాన్ని ఇస్తారు మీరు దొరుకుతారు కుక్క పీరు మనుషుల దేవుడా మా మావాలన్నారు తానే జరగ చెప్పమన్నారు కట్టిండు హౌస్ పెద్దగా ఉన్నది చాలా లేటే జరుగుతుంది మన హౌస్ దిగిండు అంత బలి అయిపోయింది మీరు 300 మంది ఇచ్చారా గొల్లూరు దారు గొప్ప దారు కూడా మరి కావాలి పెట్టి అన్నది కథ ఇక్కడ పంపు పాయగా మొత్తం చాలా ఒక్కసారి అక్కడ ఎప్పుడు అన్నదో ఇక్కడ మరి దారి ఉన్నంత చెప్పదానికి వస్తే మనకు గొల్లూరు పెట్టగా దానికి దారుని పెట్టిండు కానీ వాడు ఇప్పటి వరకు దానికి ఆగారం పెట్టలే దావరం వేసుకోవాలంటే 7 పుట్ల కొరణ వండాలి 7 చిన్నపిల్లలు పోయాలి 7 పక్కన సారం మొక్కేది ఉంటే అది తింటే లేచిపోతున్నారు సరే పర్వాలేదని 7 చిన్నపిల్లలకు వచ్చారు 7 పుట్ల కొరణ వండి 7 పక్కన సారం మొక్కిండు దీపం పెడితే గొల్లూరు దేవర గొప్ప దేవర సూచన ఎర్రగొల్లడు పెట్టంగా పెట్టిన వాడు ఇంత అరణకి ఇంత పరివాడు మన్నెపల్లి సూచన ఎంత మంచోళ్ళని అరరంట వచ్చి ఎడవచ్చి ఆ జిట్టుగుమ్మ కింద దొరగొట్టి ఆ మంట బుక్క పెట్టింది మనిలిగా మరిని కొట్టుకోమని మరిగా లేచిపోయింది మనిగా మరి కొడతా ఉన్నారమ్మా కొడతారు మరి కొడలేపుతారు మరికి నిప్పండి పెట్టినారు రెప్పలు వచ్చిన పొద్దునేమో లేచిపోతారు రెప్పలు రాని పత్తులు ఆ మంటలు పడి చచ్చిపోతానయా ఇక ఈ మంట ఎలుక్కు ఈ మంజులు వచ్చాక ఏం చేస్తాం మీరు కబడ్డీ ఆడుర్రి నేను కీసిపిట్టు వస్తా ఎవడైతే రానే ఆ పక్షులు ఎవరెవరెప్పలు కొట్టి ఎక్కడ పోతే కొల్లరాదు పెట్టంగా ఎడది దేవరను ఆ దేవరకు ఆహారం ఇయ్యపోతే ఇయ్యాలొచ్చిన మన్నెపోడు దాని పండుగ చేశారు
దెబ్బలు కొట్టి తిరుగుతుంటే అటువంటి కనుకనే ఒలికి పేన బిందెల గాడి పెద్దిరాజు ఉన్నాడు. అయ్యా మా తావురన్నంత మాత్రం మన్నీలు కొట్టేస్తారు. అవి అగ్గిపో మరి మాత్రం అటువంటి కనుక మర్రిని కొట్టి పూలు తెస్తారు. రక్షించంటే అప్పుడు పెద్దిరాజు చూడు బిందెలాడ వదిలిపెట్టాడు. మరి ఎటుకతడ అధికారం నా పేరు ఉన్న మర్రి వచ్చే చెల్లెవాడి శవానికి కాకున పేరు మా మరి మీద బచ్చ పక్షి ప్రాణం నువ్వెక్కడిచ్చావు గోల్లోడా? అరే నీ పక్షికి ఏమన్నా పేరు రాసి రావురా? పేరు తేరా కోంకి సంకొస్తాం గాని నువ్వు ఏం రాసుకున్నారా గోల్లాడు చూసుకున్నాడు ఆ కాకున యాదవుల పెద్దిరాజు నా సెలవులేంది మర్రిని కొట్టరాదా అని మాత్రం అందరాని కాడ ముళ్ళంది ఆకలి మీద పేరు రాసిన పేర్లు కనబడతలేవరా చూడరా చుట్టూరా. నీ పేరేం చెప్తా నువ్వేం చెప్తా కొడుకు సంకొట్టాం యాదుకుంటున్నావు కుడి చేస్తే యాదవరా నేనా పిచ్చి గొల్ల గొల్లోడికి కొడుకులు చూడు నాకెమ్మర్రబడతారు. అరే తమ్మంటే మీ పక్కకి మర్రి వీణ కాదు నా వీణ చూపురా. నా తొడతొట్టు లేవు లంచ కొడుకు రారా చూసుకుందాం నీ బలం నా అరే తమ్ముంటే విద్యం చేయరా రమరమ కొలండ రమ అటుపడుచుకొని ఇటుకోండి ఖచ్చితంగా నేను చెప్తా ఎవరి కొత్తవాడు రామారావురా పండితావు నేను చెప్తా రామారావు నేను చెప్తా రామారావు పండుడే మోసమైంది కింద పండుడే మోసమైంది. 3-4-7 గడియలు వాళ్ళు యుద్ధం చేస్తాడు. మన్నీల ప్రాణం పోతలేదు, ఇటు పెద్దరాజు ప్రాణం పోతలేదు. మన్నీల తల నరుకుతా అక్కడ పడి మళ్ళా తాడి పండుగలు లేసొచ్చి అతికి మళ్ళా మన్నీలు లేస్తారు. పెద్దరాజు తల కొట్టిన తల ఎగిరిపోయి మళ్ళా లేచొచ్చి అతుకుతాను. అలనాడు రామనా సూర్యుని తల రాముడు నరికెత్తి ప్రాణంతో ఎత్తి ఎట్లా మళ్ళా తల ఎతికిందాం అట్లా వాళ్ళ తలలు అతుకుతాను. నీ ప్రాణం చేయడం మా వల్ల ఎత్తలేదు. బలాబలాలు తెలుపుకొని దెబ్బ కొట్టుకుందాము అన్నాడు. బలాబలాలంటే ఇగో నీ ఆవుసు ఎక్కను నువ్వు చెప్పు, మా ఆవుసు ఎక్కను నేను చెప్తావు. ఆవుసులు చెప్పుకున్నాక ప్రాణం అప్పుడు దెబ్బ మీద మీద నాలోకి అక్కడ చూసుకోవచ్చు మనం. మీరు మొదలు ఒక్కదంటే మేము 4 మాట్లాడుతున్నాం పానే లేదు నీళ్ళు తాండే తాబేలు మూర్తి ఇద్దరు గంటలు ఉన్నారు. ఇంకా అరే మీ హౌస్ మీరు చెప్తారా నేను చెప్తాను. నేను చెప్తావురా మనం దొంగ చెప్పాలి గది ఎర్రగూరుడు అన్నమాట తప్పడం అవధికం నిజమే నాకు చెప్తాడు. మనకెందుకు అంటే కుడి సంఖ్ర కుమ్మరి దగ్గర కమ్మరి నది బొడ్డున అవతపడి చచ్చిపోయినవి మళ్ళీ లేపుతాయి. తర్వాత వాడిని మర్డర్ వేసి పడేద్దాం. వాడిని చంపేదులే వాడిని వేసి పడేద్దాం అంతేనా? మేము 5 అన్నదమ్ములు 5 రోజుల్లో పెద్ద బొట్టెలు తీసుకొని ఇట్లా గద కింద పెట్టుకుంటాం. ఒకటే దెబ్బ 5 రోజుల 10 ఏళ్ళు దిగాలి. 5 తలకాయలు దిగదంటే మా ప్రాణం పోతుంది. మా కులదేవుడు అది లెక్క భగవంతుడు కూడా నిజమా? అప్పుడు ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి నమ్ముకున్నాడు. నా అవసరం చెప్పు. నా అన్న సింహతి రాదు నా తమ్ముడు ఎరుడంత రాజుకు ఎన్నుల మచ్చ, నల్లనూత రాజుకు నడి డొక్కల మచ్చ, చిన్నవాడు చిలుకల పోరు రాజుకు అది పెడతనా నా తమ్ముడి కొరకు వల్ల భర్తరయ్య కర్రి చేతుల మచ్చ
మచ్చ యాదవుల పెద్ది రాజుకు హరిపాల వంద మచ్చగాడు గొడ్డళ్ళ తోడి నడుపుల్లి కత్తెల తోటి పోయి నిందా నా మచ్చల ఆవములంత బాణం నాడితే నా ప్రాణానికి భంగం నా కులా దేవుడు మరి శ్రీశైల మల్లికార్జున స్వామి సాక్షిగా చెప్తానరా నా దేవుడులు గంగదేవి పాద సాక్షిగా చెప్తాను నా హౌస్ అక్కడ ఉన్నది బిడ్డ సరే దెబ్బ నీరు కట్ట నిక్కిన నిక్కుతాను పక్కోడు ఇరిసేపోతా వాళ్ళ కడుపులు ఉన్నది ఈయనకేమెరక సజ్జనాలు చేస్తామని వాళ్ళు అనుకున్నారు దెబ్బ నీదే కొట్టరా అన్నారు అటువంటి అట్లనా మరి కానాడు భగవాన్ అటువంటి పెద్దిరాడు చేత పట్టినాడు ఐదు తరాలు ఎగిరే ఇటు పడ్డాయి మాత్రం మొండాలు అటువంటి ఎట్టుకొట్టుకుంటాదో ఎట్టుకొట్టుకుంటాదో అప్పుడు 5 తలలు 10 పెద్ద నీళ్లు నరికిండు గొల్లవారి నదరు తప్పుద్ది అనుకున్నాడు వచ్చిన వాళ్ళకి లేతారు అనుకున్నాడు బాండవులు ఒకడ నా భార్య ఒకడ ముత్తరాజులు ఒకడ వీళ్ళందరూ రక్తం పట్టుకొని పోవాలనుకున్నాడా ఈయన వెనుకవు చూడకుండా సరా సరా గొడ్డలు భుజాన్ని పెట్టుకున్నాడు వెళ్ళిపోతాడు ఆయన సంగతి అక్కడ ఉన్నా కుడిసంకర కుమ్మరి కుదిరిస్తాంది ఎడవసంకర కమ్మరి కదిలిస్తాంది గొడ్లు ఆడుతామన్న యావత్తు పోయేవట్టే పోయేవట్టే ఏముంటైపోతా నీ పెద్దిరాజు మీదికి అప్పుడు ముందు చూపు ఈయన వెళ్ళిపోతాడా పెద్దిరాజు వస్తాడు చూడు అప్పుడు కోడలు గంగదేవి ప్రదక్షిణ నా మామ మాత్రం అటువంటి కనుక వాళ్ళ కడపల అభయం తెలుసుకోవాలి నా మామ చచ్చిపోయే కాలం వచ్చిందని అవి ఇటు మన్నీలకు ముందట అటు పెద్దిరాజుకి వెనుకకు వచ్చి అరడ కొంగు దాపితే వచ్చిన బాణాలు వచ్చినట్టే పరడ కొంగులు చెక్కుతాండి చీపురు గుల్లలు ఎట్లా బట్టలు చెక్కితే వదిలిపోతాయా అట్లా బాణాలన్నీ మాత్రం పరడ కొంగులు చెక్కుతాను మరి మన్నీలు బాణాలు వేసి అలిస్తే కచ్చారు ఇక గొల్లోని తప్ప మన వశం కాదు అని అర్ర గడి అక్కడ మాత్రం కూర్చుండి అవి అప్పుడు మరి ఆ గంగదేవి అనుకున్నది ఇక్కడ ఈ మామ పెద్దిరాజుగా దక్కినట్టే మరి ఆనాడు చూడు బ్రహ్మ వీళ్ళ 5గురికి ఒక్క రోజు మరణం అనేది ఆశయం మరి ఆ బ్రహ్మ రాత ఎవరికి తప్పది అరే రాజుకు సిలుకూరు కొండల విద్యం నలనోత రాజుకు ఎలనాక్షి కొండల వీణ యుద్ధం పడ్డది మన్నీలవుతుంది నలనోత రాజుకు నలనాక్షి కొండల యుద్ధం చిలకల పోరు రాజుకు అవి అటువంటి సిలుకూరి తాండన శివకోన మర్రి కింద మన్నె పోని తోడి యుద్ధం పడ్డది అక్కడ మామల కాపాడుకోవాలన్నట్టు గంగదేవి వెళ్ళిపోతాయి మరి గంగ ఈయనకి ఎట్లా కోడలు ఆనాడు పెద్దిరాజు ఆవుల మంద కొట్టుకొని వస్తంటే గంగలికి వెళ్ళి వస్తంటే గంగదేవి చూసింది మరి పెద్దిరాజు ముట్టిన కాడికి పోతాడు ఈయన గర్భాన పుట్టేది ఎవరు కాదు నా భర్త పరమేశ్వరు మరి ఆయనకు నేను ఈ జలమాన భార్య ఆ జలమాన కూడా భార్యలు కావాలని అంత మంద లోపల చూడు మరి కోడెని మాయం చేసింది గంగది పెద్దిరాజు చూడు అన్ని చూస్తే కోడె లేదు అరే కోడెలేని ఆవులు నాకేం పని
చేస్తుంది మరి అటువంటి నా కోడి ఎక్కడ వాయనని గొంగడు ముఖం పెట్టుకొని గంగలు ఏడుతంటే గంగ ప్రదక్షిణ అయి మామ బాధపడకు నీ కోడిని మాత్రం ఈ పురులు కొట్టుక తినడే ఏ దొంగలు కొట్టుకపోవాలి ఈ కోడిలాగా నేనే మాయం చేశాను ఎందుకు నువ్వు ఎవరమ్మంటే నేను గంగదేవి అగో నువ్వు మాత్రం భూముట్టిన కాడికి పోతాను నీ గర్భాన పుట్టేది మాత్రం అటువంటి కనుకనేమి అడవిలో అయితే నేను ఆశపడ ఒక కొడుకు పుడితే నీ కొడుకు చేసుకుంటానని ఒప్పగింతలు కాదే అట్లయితే నీ కోడను అప్ప చెప్తా లేకపోతే నిన్ను పోనీయనన్నది శక్తి రూపాన ఉన్నావమ్మా పుట్టబోయే నా కొడుకు నీకు ఎట్లా ఏడైతుంది నీకు ఎట్లా జోడైతాడు నేను ఎట్లా కోడలని ఒప్పుకోవాలంటే లేదు లేదు మామ నీ కొడుకు 6 నెలల నాడు నేను 3 నెలల పిల్లనైతా నీ కొడుకు మాత్రం అటువంటి కనుక ఏమి 9 నెలల కొడుకు నాడు నేను 6 నెలల పొల్లనైతా అగో ఈడు జోడుకు జోడు వయసుకు వయసు ఉండి అవి ఏ వయసులో ఉండేటప్పుడు నేను ఆ వయసులో ఉంటానంటే అప్పుడు బిడ్డ ఒకవేళ నేను ఒకటి పొందాను నా కొడుకే పుడితే నా కొడుకు నిన్నే మాత్రం పెళ్లి చేస్తానని ఒప్పగింతలై అట్లా గంగదేవిని కోడలు చేసుకున్నాడు ఈ మామను కాపాడు ఆ మామల దగ్గర కొరుకుతాందా మన్నీరు మళ్ళీ వేసాడు అరే నీళ్ళు చెప్పు రాజా నువ్వు తీగ మెరుపులో బాణవి గుర్వంగా ఎట్లా మెరుతుంది గట్ట చెక్ 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 అని మెరుచుకుంటా ప్రాణం గడ్డ ఇర్లమాను ఒప్పు తులితమ్మ గద్దె గద్దె గాడికి వచ్చిండు భూమిని మలగ ఈడుకుంటే ఒక బాణం భూమిలోకి వెళ్ళి వచ్చింది ఆమె ముళ్ళంత మొర పెట్టుకొని ఉన్నదాడా రాదు ముందే పోతాంటే మనవాడు ఎక్కువ వేసింది అన్ను మూతలు అటు పోయే పెద్ద రాదు ఎగరి తోడు ఆడ మెరిసిన బాణం అక్కడ ఉన్నదా మరి అటు నుండి తూర్పున మెరుతాడు తూర్పున మెరుతంటే కళ్ళల్లో మెరుతంటే చూడు సూదులు గుచ్చుకొచ్చినట్టు అయితే ఏమి చిత్రం ఏమి కారణమై ఇటున్న వాడు మాత్రం ఇటు దునికితే అటు నుండి ఇటు మెరుతాడు 4 దిక్కుల మెరిచే వరకు పెద్ద రాదు మాత్రం గల్లెతుల పడ్డట అరే రే ఇటు దునికి అటు దునికి చూడు నట్ట నడవ దునికిండు ఆవముళ్ళంతా బాణం మన వెట్టి ఉన్నది ఏ దునికుడు దునికిండు ఆ బాణం మచ్చల నాటింది అని బాణం నాటి ముఖాలకు పోటెళ్ళి అగ పెద్ద రాజు జీవినారాలు పొందుతంటే అరో అరో అని అర్లమాను గడ్డ ఈర్లమాను ఒప్పుతమ్మ గడ్డె కాడ అవ్వ కొట్టూర ఒరిగినాడు భగవాని ప్రాణాలు పొందుతంటే అప్పుడు పెద్దరాజుకి ఎవరాజు ఖర్చులు ఓరి కొడుక కాటవ రాజ ఏడేళ్ళు ఏమిట్లా గుర్తివిరా కొడుకు కొడుక నాయి కొడుక పూల గారి నీరు మీరు చేసిన కానమ్మ రాజ్యంలో నేను పిల్లల గారి నా పిల్లలు వేసుకు పెట్టిన బిడ్డ బాబదేవి బిడ్డ మొప్పుల బతుల 3 నెలల బిడ్డవు బిడ్డ బాబాని పిలువరి అదే బాబా బిడ్డ నా బ్రహ్మ వీరరాయ తీరరాయ మనసి ఓటి రాజా ఒట్టుకొని వస్తుంటే కానమ్మ రాజా నువ్వు బ్రతమ్మ
కలియుగుల మాల నా కొడుకుని నువ్వు దాదుకోమన్నావు ఆనాడు నీ కొడుకును దాదుకుని నీకు ఇంత దూరం రాపోదు గిడన ప్రాణం పోకపోదు నేను అన్నల వాసి నేను తమ్మల వాసి నేను పువ్వు పుట్టిన గాలి కచ్చి నేను సుఖపడితే నాది బలగాము అయిపోయాను అయ్యో బామ నాయి బామ పెద్దమ్మ నేను రాక వద్దునారా రగదానికి ఓకు డబ్బని కాలికి ఉల్లి కట్టగారు వచ్చి అడిగిన నీకేదన్నా అపాయం అయితే నేను ఆడదాన్ని కోడిదాన్ని పిల్లలు ఏ పెట్టి సాధారణ పిల్లలు కూనమ్మ కుడుదురు ఎవరితోటి మనకి అక్కర పిల్లలు తీసుకొని కొట్టుకొని తినకొట్ట పోయి కొడుకుతోటి కూడి పత్తం పరగవల మనం గొప్ప పేరు చేసుకున్నామన్నా నీ మాట విడల చేసి నేను రగదాని కత్తిగానే పెద్దమ్మ నువ్వు చూడని సాగు సాగబడిన నా పిల్లలు చూడని సాగు సాగబడిన నా అన్నదమ్ములు నా అక్క ఎల్లను నా పొలం ఓ చోట నేను ఒక పడిపోతే వందల జీవి పోయేటప్పుడు ఎవరికైనా ఇండ్లాది కత్తి మూలాది కత్తి తోడబుట్టిన అన్నలు తమ్ములు మన బిడ్డలు మన కొడుకులు మన భార్య మన రక్త సంబంధం అది కత్తనే ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అన్నాడు పోలేకగా జీవనం పొరలాడిపోగా బిడ్డలు కంచిన బిడ్డలు వీడికి ఇప్పుడు దగ్గర వచ్చే నా కొడుకుని చేతులు వచ్చి నా పిల్లలు అడిగిలో అందరూ అటువంటి బిడ్డలు నాయన ప్రాణం పోంగా దగ్గరుంటే ఏ బిడ్డ ఏ మనవరైనా చీకరించి పోతారే అమ్మ నాకు చీకరించి కదిలేదు ఇప్పుడున్న వాళ్ళు నా రక్త సంబంధం అంతా నా దగ్గర ఉంటే ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటే నాకు జీవితానికి పోతుడు నేను వచ్చింది వరదపాడు చేరింది చెట్టుకి ఇప్పటికప్పటికి అంటారు ప్రాంతం ముమ్మడే కాడ పాదాలు నడిచిపోతాయి అంటారు నా ప్రాంతం గీడబడలు ఉన్నది నా పాదాలకి ఇక్కడ దాకా నడిచొచ్చింది నేను పుట్టింది ఓ రాజ్యాన నా ప్రాణం పోయేది ఓ రాజ్యం అయిపోయానమ్మ చూడాలి సాగు బతికిన గంట నీ మీద మూడు మూడు వేసిన బ్రాహ్మణి వేసిన బ్రహ్మపుడు దిగిపోయే కాలం వచ్చింది ఒక్కొక్కరు ఆది చేసుకుంటా కన్నీరు తీస్తండి ఇక్కడ ఎవరు పెద్దరాదు ఒక ఆడాడు చూడు రాజుబాలు నా పెద్దమ్మ దేవినమ్మ రంటకాల అంటది భర్త కొప్పు పెడ తిరిగిన కనగన్న బిడ్డ దిగులు పోయి లేచి అబ్బబ్బ నా భర్తకి ఏదన్నా ఆడి కలిగింది దాని దవదవ తొట్టె కాడికి వచ్చింది తొట్టెకాడి కట్ట వరకు దండసి దొడ్డుతోటి రక్త దారగనబడతాను అయ్యో ఓ నాదా వద్దు నాద పక్షి రక్తాన్ని ఓదండ వీరు నాదాది కాని కలిగిందా ఆ గంట ఇలా పుట్టుని చెప్పగట్ట అయ్యా భగవాని బాణం నీ ప్రాణం ఇస్తన్నరాదా ఇప్పుడు మన పిల్లలు తీసుకొని నేను ముండనే దొరకొండ పోయి నేను ముంగిల్లూడు అన్నా నేను రండనే దొరకొండల రాజు వేలు అన్నవనా తీసుకొని
వెళ్ళిపోతే మాడి బిడ్డ కూర ఒక మాట పెద్దమ్మ నాన్నను పెద్ద రాజు నీయే వేసుకొని తీసుకుపోతాను ఏమో తెలియను ఎంత తీసుకుపోతానో గట్ట తీసుకురాకపోతే నిలబెట్టి నీ తార కొడతానన్నది కోరవ్వ నేను ఏ మొగ పెట్టుకొని పిల్లలు తీసుకొని నేను దొరకొండ గెట్ట నేను ఓదరయ్యా నా మాట వినకుండా పక్షి రక్తాన్ని గల్లా పోయినా కడుపు పడ్డాకరాదా అలా కళ్యాణ వచ్చిన బిడ్డ పుట్టింది బిడ్డ అమ్మంట విలువలేదు నా తెలియలేదు బాపంట విలువలేదు ప్రవదీర పాయనా రేపు మన బిడ్డ అమ్మా మా నాయనేడంటే నీ బాబు దక్కిండు బిడ్డ నీ బాబు ప్రాణం పోయిందని చెప్పమన్నవరా తొట్టే పట్టుకొని పెద్దమ్మా అమ్మ ఓటవరా అంటే ఓ దేవుడా కొడుక కాడవరాదని ఆర్చి గొల్లెచ్చినప్పుడు కళ్యాణం గొల్లల్లో ఉన్న కాడవయ్యా మా అవ్వ ఆర్చి గొల్లెచ్చింది మా అవ్వకి ఆన కలిగింది దబా ఇంటి గురికి వచ్చిండు తల్లి అనుకుంటుంది చూసినవా నా కొడుకు అంటానికి ఇప్పుడు నేను ఎడతావా ఎందుకు ఏడతాను అంటే కొడక పగవని ప్రాణం తీస్తుందని నేను ఒక్క మాట అంటే చూసినవా కొట్టినోని కొట్టగా మార తింటినోని తిట్టగా మారాలి కొడుకు యుద్ధానికి ఓటు చూసినవా లేకపోతే వచ్చినట్టు అవుతుందని ఆ ఒక కళ్ళకచ్చిన దూరం గడపు కత్తుకోని కళ్ళకచ్చిన దుఃఖం కళ్ళకచ్చిన దుఃఖం ఆ బండి కొట్టుకొని ఇక్కడికి అడవిలో పడి వస్తాడు పిల్లగాడు పాటమరా అప్పుడు గంగదేవి అనుకున్న నా బావ మాత్రం ఇవాళ పోతాడు మరి ఒకవేళ లాతసీన కోత పెట్టిన సందం అవుతుంది గంగదేవి చూడు దబ 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 బాంటికి ఎప్పుడు అడ్డం తిరిగిందో ఎవరు మీరెవరు జడలు చెప్పాకమ్మా బండి ముందర వచ్చింది గంగదేవి అప్పుడు అన్నది ఎవరో కాదు నేను నీ భార్య అన్నది నాకైతే నువ్వు భార్య నువ్వు సిక్తు రూపాయలు ఉన్నావు అంటే పిల్ల అవతారం ఎత్తి బాగా నేనెవరునో కాదు మీ తండ్రిని మాత్రం ఆనాడు ఆవుల మంద గోవుల మంద కొట్టుకుని రాంగ నీకు కొడుకు ఇచ్చేది ఉంటే నీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోమని అభ్యం బావా మేము తీసుకున్నందుకు నువ్వు నాకు భర్త అయిను నీకు నేను భార్యనైనా దానివి నువ్వు ఉండగా నా తండ్రికి అధివారం ఎట్లా కలిగి నా నాయన కాపతీట్లో వచ్చా ఒక్క మాట శ్రీకృష్ణ కొండలన్నా శివకోని మరిగాడ చిన్నగాడు చిలకల పూలు రాదు ప్రాణం పోకపోతే ఈ 5 జీవుల తొట్టెకెక్కాయి అంటే 5 జీవుల ప్రాణం పోదు అని నేను శ్రీకృష్ణ కొండ శివకోన మరిగాడ ఇట్లా మాత్రం అనగా నేను వేసే బాణాలు గెలమాని వాళ్ళు మాత్రం బాణాలు ఎత్తాలి బాణాలకు కొంగడ్డం పెట్టింది పర్యటకు అడ్డం పెడితే వచ్చిన అచ్చు ఆ కొంగు దాకి అడ్డం పడి కింద పడిపోతాడు బావా నా భర్త ప్రాణం పోతాండి నేను ఎట్లా ఉన్నానని బావ ఒక మాట అక్కడ నుంచి వాళ్ళని వదిలిపెట్టి ఈ కాడికి అత్తన కాదు మా తండ్రిని చంపి నువ్వు నేను చంపక పోతాను కానీ బావా ఎక్కడున్నానా నువ్వు పోతాను బావయ్య ఎక్కడున్నా చంపుతానమ్మా ఎనుకులాడైనా చంపుతా నువ్వు ఎక్కడున్న వాళ్ళు నీకు దొరకరు పెద్దరాజు కుక్క అని ఒక్క కొడుకు కాడవ రాగచ్చి మా ప్రాణం ఇత్తడా చాలా సొరంగంలో దాగు పడ్డరు కాదు బావా వాళ్ళు ప్రాణం తీస్తే ప్రాణం పోదు ఇప్పుడు శంకర కుమ్మరి ఎడమ
శంకర కమ్మరి బొట్టున హుట్ట బాగా ఉన్నది బావ నేను ఎరకలేసం కట్టుకుంటే నేను 3 నెలల పిల్లగన్నా అంటే బావ వేసుకొని ఎరక ఎప్పుకుంటే కుడునున్న కుమ్మరిక ఎడవనున్న కమ్మరి బొట్టున హుట్ట బాగా తీసుకొని బుట్టలు వేసుకొని నా చేతులున్న కావేరి బుల్ల నీ చేతులు పెడతా బావా నీకు కటుగా అవుతుందంటే బాగా నెత్తిన చేయి పెడతా చూడు 3 నెలల పిల్లగాడైను 3 నెలల పిల్లగాడిని చూడు అడ్డ బావ ఎత్తుకొని గంగదేవి ఎరకలేచం కట్టుకొని మత్తి తిరిగి ఎరకాల అల్లుడు మునుముని గౌతుడు కళ్ళు చూసి ఒక మాట అన్నాడు అమ్మమ్మ మామలకి ఎరకయ్యే బాలే ఎందుకు అంటే మా మామలకు పెద్దరాజు కొడుకు కాడవ రాజా ఒకవేళ మూలకున్న మామల ముట్టనే తన మునుముని గౌతుడు ఎప్పుడు నాన్న సొరంగంలో తీసుకొచ్చేటోడే అనుకున్నాడు కళ్ళ గద్దలు కట్టిండు అబ్బాయి ఎత్తినట్టు కాడవరాజు అత్తడా అని కళ్ళకెత్తలు కడితే నాకు తోడెట్ట దొరకాలో నీ మీదలో ఉన్న నల్ల ఊచల దండ తెప్పుకోని అవి నల్ల ఊచల దండ ఆరు పోసుకుంటా వస్తుంది చెప్పుకుంటా చూడు 7 మాత్రం ముని గడుతున్న వాళ్ళకైనా వాళ్ళకైతే చెప్పుకుంటా ఎరకోయమ్మ ఎరకనుకుంటా చూడవమ్మా పురునున్న కుమ్మరి ఏడవనున్న కమ్మరి బుట్ట అంతమాను తీసుకొని బుట్టలేసుకొని బాగా కాట రాజు చేతులా ఒక బుట్ట పెట్టినా మోపుతే మరి 7 ఏళ్ళ పొలగాడు ఎంత కాలం అయ్యా ఒక్కసారి చూడు మరి వచ్చిన వాయిదం బట్టి మన్నీల తలనరికి చూడు మరి కడకానికి నాచి అలా సురంగా ఇట్లా దింపి ఒక్కసారి గిట్ల ఇసురితే పట 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 పెద్దిరాజు పాదాల కాడ తల పండ్ల పెడతలేను ముండారు చూడవమ్మా కాళ్ళ కాడ పడితే పెద్దిరాజు కన్నెత్తి చూసి పండ్లను పులపడికి అప్పుడు కాళ్ళ కాడ పడ్డ పగోళ్ళ తలలు చూసి నా ప్రాణం పోక ముందుకు నా పగోలి తల తెచ్చి నా పాదాల ముందు పెట్టినంత వీరుడు ఎవడు ఇంత బలశాలి ఎవరు అని అటు చూసే వరకు ఈ కచ్చరం కొట్టుకొని 7 ఏళ్ళ కొడుకు ఉరికత్తంటే ఆయన చూడు 6 గంట 7 వంపుకున్న కాడ ఏ కంటే నీళ్ళు ఇటు పోతాను ఈ కంటే నీళ్ళు ఇటు పోతాను ఎవ్వరు చూడని సాగు చచ్చిపోతాను అనుకున్నా అది కుక్క సాగు అవుతుంది అనుకున్నా చివరికి కొడుక బండికి ఎదుర్కొని అక్కడ తండ్రి ముందరికి వచ్చి ఆ కచ్చరకు దిగి తండ్రి తలరేవుకి వచ్చి నాయన నీ ప్రాణం మీదకి వచ్చింది నా అవనాగం చేసిన నేను 7 ఏళ్ళ కొడుకు ఏమిట్లా కురిసింది నాయన మా చెల్లె పసివీళ్ళ కాదు నీ ప్రాణం పోతే మీ ఎవరి పచ్చల పన్న పోయి బతకాదు మాకెవరున్నారే ఊళ్ళే మా చిన్నయ్యోడా పెద్దయ్యోడా నీకు అక్కజేళ్ళంటుంటే మా మేనత్తలు ఉన్నారని వాళ్ళ పంచల బతం మేము మాత్రం అటువంటి ఎవరి పంచల దోలిపోతావు నాయన ఒక్కొక్క మాట వాళ్ళు ఇస్తుంటే తండ్రికి దుఃఖం అవుతుంది ఇంకా మన ఊరు ఇక్కడ కాదు మనకు ఊరు మాత్రం దచ్చనాది దొనకొండ మీరు ముట్టక ముందు నేను కడప వండేది దానికి కళ్యాణం వచ్చిన మీరు బచ్చకి బట్ట కడితే దొనకొండకు మీరు ఊరి అక్కడ నా అన్నలు నా తమ్ముడు నా మరదలు నా వదిలు నా
చెల్లె నా ఒక బాగున్నాడు మేము అయ్యను కూడా కొట్టుకొని వచ్చినామని మీ చెల్లెని కొంటపోయి మీ మేనత్త కాలు వినయ్యి నా చెల్లె అన్నది అన్నా నీ కొడుకు కూడా దాచపడే నీ బిడ్డ కూడా నీతోటి నీ ఏమందుతా నీ బిడ్డను నాకు కొడుకు ఇవ్వాలన్న కొడుక నీ చెల్లెని కొంటపోయి మీ మేనత్త కాలు వినిచ్చి 2 చేతులు జోడించి పాదాలు పట్టుకో నా చెల్లె మిమ్మల్ని దగ్గర తీస్తుంది ఒక్కొక్క మాట తండ్రి చెప్పుతాను మరి నాయన నేను గంత దూరం నేను నేను రాంగతో చూడలే పోంగా నాకు బాకెట్ దొరుకుతుందంటే ఇక్కడికి ఎవరు రారు నా చిన్న తమ్ముడు కొడుకు ఉల్లముల భక్తి అగో అటువంటి కనుక నేను గుడున్న కాడ పోయి ఎత్తుడు వాడు భక్తి పరుడు అన్నతోడు పోయి నువ్వు బలగముల భక్తు అన్నని నేను చూడలే నన్ను అన్న చూడలే ఊరి కొడుక సంగమని రూపల ఉంటాడు సంగమని రూపల ఉన్న నీ అన్నను చూసి గితడే మా అన్న భద్రన్ననుకో నాయన గుడున్న కాడికి 1000 సంఘాల 1000 సంఘాలలో ఏ సంఘం వండి గితడే మా అన్నను కుందురా అందరూ నీ అన్న ఉండడు పరమేశ్వరికి ఎన్ని బిరుసామన్లు నా తమ్ముని కొడుకు వల్లవల భద్రయ్యకు అన్ని బిరుసామన్లు నా తమ్ముని కొడుకు వల్లవల భద్రన్న కరి చేతుల రూపాయలకు మచ్చరా ఆ మచ్చను గుర్తు పట్టుకొని అవి మాత్రం మన రాజ్యాన్ని ఓపిడ్డా అన్నాడు అప్పుడు ఒక్కొక్క మాట చెప్పి ఇక మాత్రం బంధకాళ్ళ నేను మాత్రం అటువంటి కనుక జంగాల కొట్టి బంధించా బంధకాళ్ళ శర తప్పది కొడుక అల్లపాపలే నాకు గుర్తిండు కొడుక ఒక్క మాట మరి మాత్రం అటువంటి కనుక నేమి ఇక నా ప్రాణం పోతుంది ఈ బాణం మీకు బిడ్డ అన్నాడు ఆయన తనంత బలగా ఉన్న నీకు ఇవాళ నీ దగ్గర ఎవరు లేరు ఎవరి చేత జీగంజ నోసుకోలే అప్పుడు జాలి సినిమల కాడికి పోయి టేకాకు తెప్పి డొల్లు గుర్తి జాలి సినిమల నీళ్లు పట్టుకొని తులిశాకులు తెప్పి మాత్రం ఆ నీళ్ళ లేచి తులసి తీర్థాన్ని చేసేది ఆయన ఇది నీ చెల్లి చేత జీగంజి అనుకో ఇది నీ అన్న సముద్రరాజు చేత జీగంజి ఇది నీ తమ్ముడు నలనోతరాజు చేత జీగంజి ఎందరు ఉన్నారో మరి మాత్రం ఒక్కొక్కల పేరు చెప్పుకుంటా ఆ తులసి తీర్థాన్ని ఆయన నోట్లో వచ్చింది అప్పటికప్పటికి ఏ గుడి కాడికి పోయినా మనం తులసి తీర్థం పెడతారు అక్కడ ఉన్న అయ్యగారు అరే ఆ తులసి తీర్థాన్ని నాయనకు జీవగంజిగా పోసి ఇక బాణం మీకు బిడ్డ అన్నప్పుడు కళ్ళు మూసుకొని బాణం బీకిండు అరో అరో రాజు ప్రాణం ఆయన ముఖం పెట్టి నాయన మమ్మల్ని మాత్రం అడవి కాసిన వెన్నెలను చేసి చెట్టుగాని పక్షులు చేసి పోతివని ప్రాణాలు కని బలివీటికి లాబట్టి బండి వేసుకొని ఆ బండిని కొట్టుకొని కళ్యాణం చూడు కనకే రేపెళ్ళ వాడ రాజమాల ముందుకొచ్చి బండిడిచి మాత్రం నాయనను శపాన్ని తీసి మెత్తవిన వండవిచ్చి పెద్దమదేవి నీ ఇల్లీట వేయిందే నీ చెరువు గడ్డి వేయింది రాజు అంటే బిడ్డను పట్టుకొని చూడు కడపట్లకి వెళ్ళొస్తే భర్త శపం అయినాడు ఈ ఆడదానికి ఏ భార్య దుఃఖం ఆగుద్ది నట్టెట్ల పుట్టి ఉంచి నన్ను ముందరి వేసిపోదివా నాడు ప్రతిరోజు నన్ను ఎక్కడ గారి దాన్ని ఎత్తివా కచ్చి ముఖం పెట్టి వలపోతాను కలిక రేపెళ్ళ వాడల కళ్యాణంలో ఉన్న చిన్న పెద్దలు అందరూ పెద్దరాజు చచ్చిందంటే ఎవరన్నా నవ్వుకుంటారా ఏ ఊరి నుంచి వచ్చిన వాడు మనకి ఇల్లు కట్టింత దానాలు చేసిన ధర్మాలు చేసిన అంత పుణ్యమంతుని ప్రాణం బాయ్ మన సాగు చూస్తే మనకు పుణ్యం కానీ పాపం కాదని ఇసుకపోతే రాలకుండా వచ్చింది భోగిలకు ఏర్పాటు అయితే తాపం నలుగురు వచ్చి పెద్దరాజును చూసి ఒలపోసిన అయ్యా మాకు సల్లకూడు పెట్టి సాధకొచ్చిన మరి మాత్రం బట్టబాత పెట్టి నీ కడపలు పెట్టిన పిల్లలు సాధినం నీ అటువంటి కనుక ఏమి నీ ప్రాణాన్ని పోతే మమ్మల్ని ఎక్కడ గానులో ఏడిచి ఎత్తపడ్డప్పుడు అప్పుడు అన్నది ఆ పెద్దమది ఇక నా భర్త మాత్రం అటువంటి మరణం అయిపోయిన వాడి మరి మాత్రం చెప్ప ఉంటే వాసన పట్టు ఏమి రాబోయినారు కనుక రేపిల్ల వాడ పనవడి రేవుల ఒక్కరు మద్దరు పట్టి అగ్గిని గుండాలు ఎయిరి అగ్గిని గుండాలు సిడీలు కట్టు సిడీలు కడితే నేను భర్త తోడి బ్రహ్మ ముల్లేసుకొని ముండరాలై బతకలేను ముత్తైదే సాగుదత్త ఆనాడు మాత్రం మా
మా తాత గంగురాజు చచ్చిపోతే గంగురాజు భార్య సూర్యప్రభ భర్తతోటి మరణమైంది. భర్త చచ్చిపోతే భర్తతోటి బ్రహ్మం తీసుకొని భార్య భర్తలు ఒక్క రోజు మరణమైంది. నా ప్రాణం కూడా తీసుకుంటానంటే పోయిలు పోయి మరి ఒత్తులు మందులు కొట్టి మరి అక్కడ అగ్గిని గుండాలు వేసారు, సిడీలు కట్టి. ఇక పెద్దరాజును మాత్రం రెక్కల మీద పోయిలు పట్టుకున్నాం. బయలుతో చూడు తీర్థం కదా మరి జనం ఎట్లా పోతారో అట్లా ఊళ్ళో పిల్లాల మారకాడికి వెళ్ళి పెద్దరాజు అంత సాగు చూడాలి, అంత పుణ్యవంతురాలు సాగు చూడాలి. లోకం మీద భర్త చస్తే భార్య చచ్చింది ఉన్నదా? మరి మాత్రం అటువంటి కనుక నీ భార్య భర్తతోటి మరణం అవుతాట. ఈ సాగును చూడాలని ఉసుక పోతే రానుకుంటా అగ్గిని గుండాల చుట్టూరంగా నిలబడ్డారు జనం. అప్పుడు చూడు ఓ తల్లులారా, నా బిడ్డను నా కొడుకుని మీకు ఇత్త సాదుకోరి, నేను చచ్చిపోతాను, నా పిల్లలు ఎవరు చేస్తారు? సాదుకోరి అంటే మాకద్దు నీ బిడ్డ పుట్టు బుధవారం పుట్టు కూరలతోటి పుట్టింది, ఎర్ర గుల్లోని ఇంట్లో బుధవారం పుట్టు కూరలతోటి పుట్టరాదు. పుడితే ఎవరికన్నా అచ్చగానికన్నా బుచ్చగానికన్నా దానం ఇయ్యాలి. అమ్మా నీ గండం మరి మాత్రం నీ భర్తకు వచ్చిన గండం మా భర్తల కాదు. ఎవరు సాధం అంటే కొడుకయ్యాల మీరు పనులాయ పడికే గంపల పోసుకొని ఊళ్ళో పొన్న తిరిగి అమ్మకత్తున అంత లాభమే లేదు. మిమ్మల్ని ఇడిచి పెట్టిపోతే ఎవరు చేస్తారు? కొడుక నా బిడ్డను నా కొడుకుని ఈ అగ్గిని గుండవులు వేసి వెనక చేరి నా భర్తతో నేను మరణం అయిపోతు. కొడుకుని ఎక్కబట్టి బిడ్డ బాబ కట్టి సిడీల వీణ అడుగు పెడితే 7 ఏళ్ల పొలగాడు గద అనుకుతాడు. ఓ అవ్వా కడుపు తోడి అన్నం రెక్కల తోడి అగ్గిని గుండవులను వారేసి మా ప్రాణం తీస్తావా? ఏ తల్లి అయినా కన్న పిల్లలకి ఇసం పెట్టుకుంటదా? కడపార కన్న తల్లి సప్పుకుంటదా? అవ మా ప్రాణం తీస్తే మాకెదురు ఎవరు లేరు. అమ్మా నువ్వు బతికాలే, నువ్వు బతికి మమ్మల్ని పోషణ కర్త వేసి మమ్మల్ని ఇంట్లో వేయాలి కానీ మా నాయన తోడి చస్తే మా కట్ట ఎవరు చూస్తారా అని మమ్మల్ని ప్రాణంతోడి అగ్గిలో ఎత్తవాని కడపడతారా ఎత్తే కాటవయ్యా అమ్మ కొట్టోలు ఒర్రుతాడే ఒర్రుతాడు. నేను ఎవరికి ఇచ్చినా నాకద్దన్నారు, నేను ఎవరి కాళ్ళ వీడేసి మిమ్మల్ని చాదుకోమందును వల్ల ఏడుస్తాందా? అప్పుడు ఆ గౌరాయి అన్నది, అమ్మా నీ పిల్లలు మాత్రం ప్రాణం తీయకు, కొడుకులు లేరు బిడ్డలు లేరు, నేను ముండను, రేపు నేను చచ్చిపోతే నన్ను వారేసి దిక్కులేదు, నీ పిల్లలు నేను చాదుకుంటున్నాను. ఏం తెలుగుదా నా పిల్లలు ఎట్ట చాస్తానండి? నా ముందు సాస్తానని నేను మరణం అయినాక నా కొడుకుకు నా బిడ్డకు మందో మాకు పెట్టి మరణం చేసిన ఆవుల మంద నా గోదల మంద నా ధనం పెట్టి నా డబ్బును దక్కించుకుంటాను. పిల్లలు ఎట్ట చాస్తానన్నవి, ఇందరు జాతానంటే నువ్వు జాతానన్నావు. నీ ధనం నాకెందుకు, నీ డబ్బు నాకెందుకు, నీ ఆవులు నీ గోదలు నాకెందుకు? వచ్చిన నాడు నీ పిల్లలు నన్ను మాత్రం పువ్వులు అవతల వారెత్తారు, బుక్కెల పడితే నాకు బుక్కెడు పువ్వు పెడతారు. అందుకొరకే కానీ నీ ఆవులకు నీ గోదలకు నేను ఆశపడలేదు. అమ్మా నా పిల్లల బట్టు ఇక సాదుకోమని బిడ్డని తీసి పొంగులు వేసి కొడుకు రెక్క తీసి గవరాయి చేతులు పెట్టి, అమ్మా ఒకవేళ రేపటి కాలం నేను మరణం అయిపోయినాక ఇలా నాటి అటువంటి అగ్గినకు ఉండాలి, అలా నాటి వరకు నీళ్ళకు ఉండాలి. అగో అటువంటి కనుక ఎవడన్నా నారే మాత్రం నా చిన్నాయన కొడుకు నా పెద్దనైన కొడుకు ఈ పిల్లల వట్టి అని మాత్రం ఎవడన్నా వస్తే నా పిల్లల వట్టి కానీ పట్టి ఎట్లా పట్టిస్తావు? అగో అటువంటి కనుక గొంగడి వరిసి గొంగట్ల వాడిని ముళ్ళ కట్టి ఇగో అలనాడు ఇలనాడు అగ్గిని ఉండాలి, అలనాడు నీళ్ళకు ఉండాలి, వాడిని తీసి గుండవుల వారేవి. నీలి పాలి వాడు నిజమైన మా గోత్రీకుడైతే నా భర్త జీవనం నా జీవనం 2 జీవులు ఏకవై గొంగడి మూటనిప్పి ఎండిది కసికే బంగారు కూరగిన్నిస్తాం. అగో లేదు లేదు ఈ నిప్పము నమ్మని. అగో అటువంటి కనుకనేమి అగో ఈనాడు మాత్రం ఒక మాట, అగో ఒత్తులు కొట్టిరు మద్దులు కొట్టిరు అగ్గిని గుండాల కొరకు అలనాడు వరకు దురిసిపోతాయి. ఆ బంగారు కూరగిన్నెల నీళ్లు పట్టుకొని ఆ చెంచతోటి దురిసిపోయిన మొదళ్ళ కవిసిడు మరి కచ్చకడి నీళ్లు వస్తే ఆ దురిసిపోయిన మొదళ్లకు ఏపెలు ఉట్టి ఏళ్ళు ఉట్టి అనల కొలతోటి చెట్లు రుచాలైతే పిల్ల రాబట్టి కూడా నేను నమ్మ మంత్రకాలు తంత్రకాలు ఉంటారు. ఎండిపోయిన చెట్లను ఏన పెడతారు, ఎనుకున్న చెట్లను ఎండ పెడతారు. మా ఇద్దరి పేరు 2 శ్రీ
అంటీరి అచ్చిన వాడు ఆ తడి బట్టలు తోడి తాను చేసి సిరిపేల చుట్టూ తిరిగితే నా భర్త జీవనం నా జీవనం మా రక్త సంబంధ పోడైతే 2 పాల పిట్టల అవతారాలు ఎత్తి దురకొండ ముఖాలు మూతులు పెట్టి కళ్యాణ ముఖాలు తోకలు పెట్టి కిలకిల గిల పలికిన నా పిల్లల వట్టి అసలు బ్రహ్మం లేచుకునే కాళ్ళు పావురాలు పెట్టుకుని నొట్టికి మాత్రం పొట్టు పెట్టుకోని అగ ముత్తే సాగు చచ్చిపోతారనుకున్నది అగ ఆనాడు చూడు సిడీల వీనికొచ్చి అరే గోవింద అగ్నిగుండాల పెడితే బలబల 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 తిరిగి ఏమనగా ఒళ్ళు అంటుకొని కాలిపోయి పోతాళ్ళు వాళ్ళు ఇద్దరు కూలి మాత్రం వాళ్ళ అగ్గిల మాత్రం భార్య భర్తలు మరణం అయిపోయి అప్పుడు చూడు మరి ఆ కొడుకు నా అవ్వ నా నాయన వెనక నేను ఎందుకు వాళ్ళతోటి చేస్తే నా పీడ పోతాయి నాకు మాత్రం శరలు పోతాయని ఉరికి గిరిగిన ఉరికి చెడీల పెట్టి కొనుక్కుదామనేటప్పుడు గవరాయి చూడు బాబలు ఉన్న బిడ్డలు తీసి కొడుకు కాళ్ళ వేసి చిన్న పిల్ల దద్దరి చావు అప్పుడు కొడుక నీ బాధలు వాపుకోను నువ్వు గుండంలో దొరకపోతావు నీ చెల్లి ఆడవిల్ల కట్టమచ్చిన నాడు అవ్వంటే అవో చెప్పుదా అయ్యుంటే అయ్యో చెప్పుదా నువ్వుంటే నీవు చెప్పుకుంటుంది నువ్వే చచ్చిపోయినాక నీ చెల్లె కష్టాలు ఎవరు అడుగుతారు కొడుక నీ చెల్లె ఏడుతాంటే నీకు అర్థమైతే లేదా అప్పుడు చెల్లె ఉర్రుతంటే చూడు చెల్లె నీకు మాట ఉంటే మరి మాటలు వచ్చే ఇన్ని మాట్లాడదు ఇవాళ మాత్రం ఉర్రుతనమని కలవేని చెల్లెని గడప కత్తుకున్నాడు 2 పిల్లల గవరాయి దగ్గర తీసుకొని ఇక రాండి బిడ్డ ఇక్కడ ఉండద్దా అని జలగంగ తాళాలు వేపించుకొని కళ్యాణం వచ్చింది పిల్లలకైతే అక్కడ పిల్లలకి మాత్రం భోజన కాదు ఇక్కడ వరకు ఇది పెద్దిరాదు కథ ఈడికెళ్ళి ఇక పాప మాత్రం కథ అన్నది పాప శిల కావాలంటే ఇంకొక రోజు కావాలి దొరకొండకు రావాలంటే ఇవాళ మాత్రం ముసుకవారి ఇళ్ళల్లో గట్టే పేరు విన తింటుంటదా తాగుతుంటదా 10 రోజుకోటి పండుగ చేసింది క్రియ రామ అంటే రోమాన ఇడవారు అవి ఎన్నిసార్లు రామ రామ అంటూ ఆ జీవనం అన్ని మెట్టి ఎక్కి పరమాపతికి చేరి భగవంతుడు